సో వన్స్ అగైన్ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్, అందరికీ కూడా వామ్ వెల్కమ్ అండి ఎస్సిడిసి టీం తరఫున. అండ్ మై నేమ్ ఈస్ పరశురామ్. అండ్ నా పేరు వచ్చేసి శిరీష అండి. ఐఎమ్ హోమ్ మేకర్. యా, సో మాకు ఇద్దరు పిల్లలు ఆద్య అండ్ అభ్యాన్. అండ్ మేము ఈ బిజినెస్ని పార్ట్ టైమ్గా డెవలప్ చేస్తున్నాము అపార్ట్ ఫ్రమ్ మై ప్రొఫెషన్. అండ్ మాకు లైక్ ఈ బిజినెస్ ఒక వరం లాగా దొరకడం జరిగింది. అండ్ అక్కడ నుంచి మేము మా లైఫ్ని వెనక్కి తిరిగి చూడకుండా చాలా ప్యాషనెట్గా బిల్డ్ చేస్తున్నాం ఈ బిజినెస్ని. అండ్ అండర్ ద మెంటర్షిప్ ఆఫ్ సంజయ్ చంద్ర అండ్ దీప్తి చంద్ర గారు. అండ్ మై స్పాన్సర్ ఈజ్ ఉపేంద్రచారి గారు. అండ్ కోచింగ్ బై ఉపేంద్రచారి and mentoring by Gopal Rao sir and Chandra sir and Deepthi ma'am. Thanks for giving this wonderful opportunity and wonderful like blessings. Okay, so like this we start this session. So session start చేసే ముందు ఒక ప్రేయర్ తో స్టార్ట్ చేద్దాము. అండ్ ఈ ప్రేయర్ అయిపోయిన తర్వాత మనము ఈవెంట్ లోకి వెళ్దాం. ఓకే, సో ఫర్ ద ప్రేయర్ ఐ వాంట్ ఇన్వైట్ శిరీష. సో వన్స్ అగైన్ గుడ్ ఈవినింగ్ అండి. ఐఎమ్ స్టార్ట్ ద ప్రేయర్. Come, let us join us collectively and pray wholeheartedly. Pray this. Those who have joined with us and those who have not in our today's endeavor, let them all be blessed. Let there be all-round development this country and the whole world. With the help of mutual cooperation, firm and sure footsteps, we should able to reach our individual and collective goals of material, spiritual, and moral progress. We should never lose sight of the greatest mission of life because of our small circle of inferiority, skepticism, or jealousy. No negative mentality should ever be able to swallow us. Let us never forget that greatest success comes through sacrifice rather than attainment of short-term selfish gains. We will never allow anybody to snatch our freedom and dream. Let all our parents, children, friends, and relatives be blessed. Let the soul of those who have left forever living this beautiful world be all blessed. Let those unborn children or tomorrow who will make this world better for mankind to live in be all blessed. Thank you. Yeah, thank you Siri. So let us start the event andi. సో అందరికి కూడా వెరీ గుడ్ ఈవినింగ్. సో లాస్ట్ మంత్ ఎస్సిటిసి టీంలో లైక్ ఎవరెవరైతే బిజినెస్లో జాయిన్ అయ్యారు అంటే లైక్ లాంచ్ అయ్యారు అండ్ ఎవరెవరి బిజినెస్ ఎంత గ్రూమ్ అయింది అండ్ అట్లాగే ఎస్సిటిసి టీంలో కొత్తగా ఎవరు బిజినెస్లో చాలా ఎక్కువ ప్రోగ్రెస్ అయ్యారు. ఓకే, ఇవన్నీ కూడా మనము ఒక పీపీటీ ద్వారా చూద్దాము. సో ఫస్ట్ వచ్చేసి రికగ్నిషన్ పార్ట్ ఉంటుంది. అండ్ ఇక రికగ్నిషన్ పార్ట్ ఎటువంటి రికగ్నిషన్ అంటే లైక్ మనం చేసే చిన్న చిన్న పనులను కూడా ఇక్కడ చాలా బాగా గుర్తిస్తారనమాట, రైట్? సో మనము రికగ్నిషన్, చాలా మంది రికగ్నిషన్ కోసం కూడా బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు అండ్ చాలా థింగ్స్ ఉంటాయి. అందులో వన్ ఆఫ్ ది పార్ట్ వచ్చేసి రికగ్నిషన్ అనమాట. సో రికగ్నిషన్ గురించి నేను లైక్ ఒక పీపీటీ ద్వారా మీకు రికగ్నిషన్ పార్ట్ ప్లే చేస్తాను. జస్ట్ ఎ సెకండ్. లాగిన్ అవ్వండి.
लिखी हवा पे इश्क कहानी, और लिखी हवा पे इश्क कहानी, मेरी हीर आसमानी, मेरी हीर आसमानी। तकदीरों से भी पहले ये बात लिखी होगी, रब ने मेरी बात तेरे ही साथ लिखी होगी। ओ तकदीरों से पहले ये बात लिखी होगी, रब ने मेरी बात तेरे ही साथ लिखी होगी। ये भी तय है कि जिस दिन बिछड़ेंगे, और ये भी तय है कि जिस दिन बिछड़ेंगे, जो पहले ना हुई ऐसी बरसात लिखी होगी, रह जानी है यही निशानी।
యా. సో చూసారు కదా ఫ్రెండ్స్, లాస్ట్ మంత్ కొంతమంది బిజినెస్లో లైక్ స్టార్టింగ్ ఫౌండేషన్ లెవెల్ ఉంటుంది, లైక్ 3% అంటారు. సో ఫస్ట్ స్టెప్ అంటారనమాట. ఓకే, బిజినెస్లో ఎవరైతే 20,000 బిజినెస్ రీచ్ అవుతారో వాళ్ళని 3%ers అంటారు, రైట్? సో వాళ్ళని మనం ఫస్ట్ ఇన్వైట్ చేద్దాము. సో అనురాధ గారు అండ్ నీలేష్ గారు. అనురాధ గారు, మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తున్నాను. యా, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చానండి. వీడియో ఆన్ చేసుకొని మీ పేరు, మీ ప్రొఫెషన్ అండ్ మీ స్పాన్సర్ నేమ్ చెప్తారా? అనురాధ అండ్ నీలేష్ గారు, ప్లీజ్ అన్మ్యూట్ అండ్ స్విచ్ ఆన్ యువర్ వీడియో. సో ఐ హోప్ అందరికి మార్నింగ్ న్యూట్రిషన్ బాగా హెల్ప్ అయింది అనుకుంటున్నా. అందరు కూడా చాలా ఎక్సలెంట్ పీవీస్ చేశారు. మీరు వీడియో ఆన్ చేయండి మ్యామ్. సో కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ మ్యామ్. అందరికి గుడ్ ఈవినింగ్ అండి. అండ్ నా పేరు నీలేష్, మా వైఫ్ పేరు వచ్చేసి అనురాధ. నేను మార్కెటింగ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ అండి. నేను ఇందులో కొంచెం హెల్త్ పరంగానే జాయిన్ అయ్యాను. సారీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అప్లయన్స్ వచ్చేసి హరిత చెన్నకేశవులు, మా మెంటర్స్ వచ్చేసి సరిత మేడం అండ్ మల్లేష్ సార్. అండ్ హెల్త్ ప్రాబ్లం వల్ల ఇందులో జాయిన్ అయ్యామండి. మాకు అంటే మా వైఫ్కే బాగాలేకుండే. సో ఒక 3 months నుంచి తనకు క్యూర్ అంటే క్యూర్ కాలేదు, స్టమక్ పెయిన్ ప్రాబ్లం వల్ల. సో మేము ఇది సప్లిమెంట్స్ వాడిన తర్వాత డాక్టర్ మల్లేష్ సార్ చెప్పారు, నాకు ఇవి వాడితే తగ్గుతుంది అని చెప్పాడు. సో అంటే ఫస్ట్ లో సార్ పైన నమ్మకం కుదరలేదు నాకు. ఒక 3 months వరకు మా వైఫ్ నమ్మింది, కానీ నేను ఎక్కువ నమ్మలేదు. సో నేను తను క్యూర్ అయిన తర్వాత కొంచెం రిజల్ట్ వచ్చేసిందని మా వైఫ్ చెప్పింది. అప్పుడు బాగానే ఉన్నాయి, ఇది సప్లిమెంట్స్ వాడొచ్చు నీలేష్ అని చెప్పింది మా వైఫ్. అప్పుడు చెప్పిన తర్వాత మేము ఇందులో కంటిన్యూగా వాడడం కూడా జరుగుతుంది. సో మాకు సక్సెస్ఫుల్ గా మేము 3% కూడా అచీవ్ అయినాం సార్. సో మాకు చాలా సంతోషంగా ఉంది సార్. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. అండ్ సో మీరు కూడా ఒకసారి మాట్లాడరా నీలిమ గారు? గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నా పేరు అనురాధ. మా హస్బెండ్ నేమ్ కుమార్. మా అప్లయన్స్ వచ్చేసి హరిత చెన్నకేశవులు. మా మెంటర్స్ వచ్చేసి సరిత మేడం, మల్లేష్ సార్. మాకు ఇందులోకి రావడానికి మెయిన్ రీజన్ నాకే హెల్త్ ప్రాబ్లం ఉండే. నా మ్యారేజ్ అయిన ఒక 3-4 months నేను చాలా ఫేస్ చేశాను. నా స్టమక్ పెయిన్ లో నాకు చాలా పెయిన్ వచ్చేది, ఉంటుంట పెయిన్ వచ్చేది. అందరూ అసలు ఎందుకు ఇట్లా అవుతుందో, ఎందుకు ఇట్లా అందరూ థింక్ చేసినా ఆ ప్రాబ్లం కి సొల్యూషన్ ఎక్కడ దొరకలేదు. ఎన్నో ప్రైవేట్ హాస్పిటల్ చుట్టూ తిరిగాను, ఎన్నో టాబ్లెట్స్ వేసుకున్నా, అయినా ఎక్కడ అన్ని నెగిటివ్ రిజల్ట్, పాజిటివ్ రిజల్ట్ అనేది నాకు రాలేదు. తర్వాత నేను హైదరాబాద్ కి వచ్చినా కూడా మేము విలేజ్ లో ఉంటాం. అక్కడ నుంచి ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ కూడా నాకు అదే ప్రాబ్లం మళ్ళీ మళ్ళీ అయ్యేది. తర్వాత నేను ఇంకా ఏ హాస్పిటల్ కి వెళ్ళరాదు, అసలు ఏ టాబ్లెట్స్ కూడా నేను వాడరాదు అని డిసైడ్ అయ్యాను. అందరు అన్నారు, నువ్వు అది ఇది హాస్పిటల్ తిరగడం వల్లనే నీకు ప్రాబ్లం ఎక్కువ అవుతుంది, అసలు తిరగకు అని ఇట్లా అన్నారు. టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల కూడా ఏదైనా ప్రాబ్లం రావచ్చు ఫ్యూచర్ లో, ఏమొద్దు అసలు వాడకని అన్నారు. నేను డిసైడ్ అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ హాస్పిటల్ కి వెళ్ళరాదని నేను డిసైడ్ అయ్యాను. తర్వాత మా అక్క చెప్పింది, నాకు ఇదే పెయిన్ అట్లే వస్తుంది అక్క, నాకు తగ్గడం లేదని నేను మా అక్కకు చెప్పాను. ఆ అక్క ఉండి, ఒకసారి మల్లేష్ సార్ దగ్గరికి నేను తీసుకెళ్తాను, తగ్గుతుంది కన్ఫర్మ్, ఒక్కసారి వాడి చూడండి కన్ఫర్మ్ తగ్గుతుందని మా హస్బెండ్ కి చెప్పింది, నాకు చెప్పింది. సో మేము అప్పుడు నేను నమ్మలేను, మా హస్బెండ్ కూడా అసలు నమ్మనే లేదు. అసలు తీసుకోవాలనే ఇది కూడా మాలోనే లేదు అసలు. వద్దులే అని అనుకున్నాం. ఒకసారి అక్క ఉండి వాడి చూడు అని చెప్పింది. మేము ఒక 2 months వాడిన తర్వాత నా లోన రిజల్ట్ చాలా పాజిటివ్ గా అనిపించింది నాకు. అదే నాకు బాగా అనిపిస్తుంది. మా ఆయన ఉండి, నీకు బాగా అవుతుంది లేదు కానీ నువ్వు బాగానే ఉన్నట్టు నటిస్తున్నావా ఇట్లా అని నాకు అనేవాడు. నాకు బాగానే ఉంది, నా హెల్త్ చాలా బాగుందని నేను చెప్పినా తను నమ్మేవాడు కాదు. తర్వాత నేను ఒక 3 months వాడాను.
ఫైబర్ ప్రీబయోటిక్ ఇచ్చాడు సార్ నాకు ఫస్ట్. నాకు దాంతోనే క్యూర్ అయిపోయింది. సగం ప్రాబ్లం నాకు దాంతోనే క్యూర్ అయిపోయింది. తర్వాత నేను సప్లిమెంట్స్ కొన్ని బి విటమిన్ అవి కూడా వాడాను. మా ఇంట్లో కూడా మేము హోమ్ కేర్, పర్సనల్ కేర్ అన్ని యూజ్ చేస్తున్నాము. గ్రేట్. 3% అయినా మేము 3% అచీవ్ అయినాం. క్రెడిట్ మొత్తం మా నీలేష్ గారిది. తనే ఇందులో చాలా ఎక్సైట్మెంట్ గా ఉంటాడు. చేయాలి అందరికి చెప్పాలి అని తనే కొంచెం ముందు ఉంటాడు. నేను ఏమంటే కొంచెం ఎవరికైనా చెప్పాలి అంటే ఏమని అనుకుంటారు అనే ఇదిలోనే నేను ఉంటాను. చెప్పినా కూడా నాకు కొంచెం నెగిటివ్, అక్కడ వాళ్ళు కొందరు వింటారు, కొందరు వినారు, ఇదేంది అంత అయితే అని అనుకుంటారని నేను ఎవరికి చెప్పడమే మానేశాను. మా హస్బెండ్ అయితే చెప్తాడు, అందులో ముందలున్నాడు. ఓకే, మేడం థ్యాంక్ యూ. మేడం మీరు ఇంతసేపు మాట్లాడారు కదా, యాక్చువల్గా ఈ బిజినెస్కి కావాల్సింది మాట్లాడడం అనే క్వాలిటీ రావాలి మేడం. సో మీరు చెప్పలేదు అండ్ చేయలేదు అని చెప్పే కంటే మీరు ఇంతసేపు నీలేష్ గారికి ఏదైతే క్రెడిట్ ఇస్తున్నారో యాక్చువల్లీ ఎక్కువ క్రెడిట్ మీకే వస్తుంది. ఎందుకంటే ఈ బిజినెస్లో కావాల్సింది మాట్లాడడం రావడం అంతే. చాలా మందికి ఆ ప్రాబ్లం ఉంటుంది అనమాట. సో మీరు ఇంత అనర్గళంగా మాట్లాడుతున్నారు కాబట్టి మీరు నీలేష్ గారికి 100% అంటే తోడిన్నారు అనుకుంటా, అంటే బిజినెస్లో కలిసి నడిచినారు అనుకోండి, చాలా ఈజీగా మీరు సక్సెస్ అవ్వచ్చు. అండ్ మీకు జరిగినటువంటి బెనిఫిట్స్ని జనాలతోటి లైక్ ఇట్లాగే ధైర్యంగా చెప్పండి చాలు. అవసరం ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు బయట సొసైటీలో. సో మీరంతా లైక్ అంతా ఓపెన్గా చెప్పగలిగినారు అనుకోండి, మీకు జరిగిన మంచిని ఆటోమేటిక్గా మీకు బిజినెస్ స్టార్ట్ అవుతుంది. సో వన్ ఆఫ్ ది బెస్ట్ క్వాలిటీస్ మీకు ఉన్నాయి కాబట్టి మీరు ఈజీగా గ్రో అవ్వచ్చు. అండ్ మీ మెంటర్స్ని గుడ్డిగా నమ్మండి, వాళ్ళు ఏది చెప్తే అది వినండి అండ్ 100% ఇంప్లిమెంట్ చేయండి. డెఫినెట్గా మీరు గ్రో అవుతారు. ఐ విష్. సార్ ఇందాక అంటే తగ్గిందా నీకు లేదంటే నటిస్తున్నావా అని చెప్పేసి అన్నారు కదా. జనరల్ గా అవును. లేడీస్ ఇంట్లో వర్క్ ఉన్నప్పుడు నటిస్తారేమో కానీ ఫిజికల్ గా ఏమన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు అసలు నటించరండి. కానీ నేనేమంటే నా ప్రాబ్లం ఎవరికి చెప్పుకునేదాన్ని కాదు. నా ప్రాబ్లం ఏమన్నా నాలోనే నేనే పెట్టుకునేదాన్ని. అది పూర్తిగా నాకు అయితలేదు అనే స్టేజ్‌కి వచ్చాకనే నేను ఎవరికైనా చెప్పుకునేదాన్ని. మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయినా, ఈళ్ళ ఇంట్లో అయినా నేను అంత తొందరగా బయటపడేదాన్ని కాదు. ఇగ నాకు ఫేస్ చేసేటంత ఇది కూడా నా లోన లేకపోయింది. అప్పటి వరకి అది చాలా పెయిన్ వచ్చేది నాకు. ఓకే, గ్రేట్ మేడం, కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ సో నెక్స్ట్ 3% లీడర్స్ వచ్చేసి సువర్ణ గారు అండ్ రాజు గారు. సువర్ణ గారు ఉన్నారండి సెషన్లో. రాజు గారు మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను. అన్మ్యూట్ అండ్ స్విచ్ ఆన్ యువర్ వీడియో సార్. రాజు గారు సార్ మీరు వీడియో ఆన్ చేసుకోండి సార్, వీడియో ఆన్ చేసుకొని మాట్లాడండి. హలో, రాజు గారు మీరేనా? లైక్ సువర్ణ అండ్ రాజు గారు. हेलो, रजिस्ट्रेट फोन नहीं उठा रहा। సో ఓకే, నెక్స్ట్ 3% లీడర్స్ వచ్చేసి రాజ్ కుమార్ గారు అండ్ మమత గారు. ప్లీజ్ అన్మ్యూట్ అండ్ స్విచ్ ఆన్ యువర్ వీడియో సార్. రాజ్ కుమార్ సార్ కనపడుతున్నారు? సార్ అన్మ్యూట్ అయ్యారు, అన్మ్యూట్ చేసుకోండి. మ్యూట్ అయ్యారు. వినపడుతుందా సార్? క్లియర్ అండి. వినపడుతుంది, కనపడుతుంది. గుడ్ ఈవినింగ్ లీడర్. నా పేరు వచ్చేసి లెంకల రాజ్ కుమార్. మా మిసెస్ పేరు వచ్చేసి లెంకల మమత. మా మిసెస్ వచ్చేసి హౌస్ వైఫ్. నేను గవర్నమెంట్ ఎంప్లాయీగా చేస్తున్నాను, రెవెన్యూ డిపార్ట్మెంట్. సార్ మ్యూట్ అయిపోయారు. మ్యూట్ అయ్యారు. రాజ్ కుమార్ సార్ మ్యూట్ లో ఉన్నారు. ఒక్క నిమిషం సార్. ఇప్పుడు ఓకే. మ్యూట్ చూపిస్తలేదు సార్. మాట్లాడండి. ప్రభుత్వ ఉద్యోగిగా చేసుకుంటూ నేను
పార్ట్ టైంలో ఈ బిజినెస్ బిల్డ్ చేయడం జరుగుతుంది మా మిస్సెస్ తో కలిసి. మా అప్లైన్ వచ్చేసి సురేష్ బిజ్జా సార్, మా మెంటర్ వచ్చేసి అరుణ రామకృష్ణ సార్ గారు. ఈ అరుణ రామకృష్ణ సార్ గారి మెంటర్ గారి ఆధ్వర్యంలో మంచి కోచింగ్ తీసుకొని బిజినెస్ చాలా ఉపయోగపడేటువంటి అంశాలతో బిల్డ్ చేయడం జరుగుతుంది. సురేష్ బిజ్జా సార్ గారు కూడా ఎంతో బిజీ ఉన్నప్పటికీ కూడా మాకు మంచి హెల్ప్ చేయడం జరుగుతుంది. ఈ నెక్స్ట్ 2 months లో 6 పిన్ అచీవ్ కావాలనేది నా గోల్ ఉన్నది సార్. థ్యాంక్ యూ లీడర్స్. గ్రేట్ కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ ఢిల్లీరావు గారు, మీరు అన్మ్యూట్ చేసుకోండి. యా, ఢిల్లీరావు గారు మాట్లాడొచ్చు. గుడ్ ఈవినింగ్ లీడర్స్. Very నా good పేరు ఢిల్లీరావు, మా మిస్సెస్ పేరు యామ్లత. నేను శ్రీకాకుళం జిల్లా నుంచి పలాస నుంచి మాట్లాడుతున్నాను సార్. నేను నా ప్రొఫెస్ ఐటీ కాలేజీలోనూ లెక్చర్ కింద చేస్తున్నాను. మా మిస్సెస్ హౌస్ వైఫ్. నేనైతే నార్మల్ బిజినెస్ చేసుకుంటూ పార్ట్ టైం బిజినెస్ చేస్తున్నాను. మా అప్లైన్ వచ్చి గణేష్ పట్లయ్య గారు. మా మెంటర్ వచ్చేసి అరుణ మేడం, రామకృష్ణ సారు. రామకృష్ణ గారు. నెక్స్ట్ టార్గెట్ నెక్స్ట్ నా టార్గెట్ 6 లెవెల్ చేయడం సార్. 2 months లో ప్లానింగ్. ఓకే సార్. ఓకే అండి, కంగ్రాచులేషన్స్. విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండి ఢిల్లీరావు గారు. యా, సో నెక్స్ట్ ఇంకొక 3% లీడర్ వచ్చేసి సువర్ణ అండ్ రాజు గారు. సో వీళ్ళు అప్లైన్స్ వచ్చేసి హరిత అండ్ చెన్నకేశవులు. మేబీ ఒకవేళ ఉంటే సెషన్ లో లేనట్టున్నారు. ఇట్స్ ఓకే. లావణ్య మేడం ఉన్నారండి? లావణ్య. లావణ్య గారు ఉన్నారు. లావణ్య గారు లేరండి, సెషన్ లో రాలేనట్టున్నారు. ఓకే సార్. యా, ఇట్స్ ఓకే, ఫైన్. సో ఎవరైతే లాస్ట్ మంత్ బిజినెస్ లో చాలా మంచిగా ప్రోగ్రెస్ అయ్యారో వాళ్ళకి హార్టీ కంగ్రాచులేషన్స్. ఫర్దర్ గా మీరు ఇట్లాగే లైక్ ఇప్పుడు ఆమ్వే ఇస్తున్నటువంటి బెనిఫిట్స్ ని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకుంటూ, మన మెంటర్స్ చెప్తున్నటువంటి టీచింగ్స్ ని 100% ఇంప్లిమెంట్ చేసుకుంటూ, ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే రిసోర్సెస్ చాలా ఎక్కువ అయిపోయినాయి అనమాట, రైట్? సో ఇది అంటే ఆమ్వే బిజినెస్ లో చాలా పెద్ద రెవల్యూషనరీ టైం అనమాట. ఇప్పుడు కనుక మీరు ప్రాపర్ గా వర్క్ నేర్చుకుంటూ ఇంప్లిమెంట్ చేయగలిగినారంటే ఇది ఒక లైక్ జెట్ స్పీడ్ లో బిజినెస్ ని తీసుకెళ్ళొచ్చు. ఓకే, సో ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. అండ్ ఫర్దర్ పిన్స్ ఎవరెవరైతే న్యూ పిన్స్ అచీవ్ చేయబోతున్నారో వాళ్ళందరికీ కూడా ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. సో అందరికి కూడా SCDC టీం తరఫున హార్టీ కంగ్రాచులేషన్స్. ఓకే, సో మూవింగ్ ఫార్వర్డ్, నెక్స్ట్ ఇక్కడికి రికగ్నిషన్ పార్ట్ అయిపోయింది. ఫర్దర్ గా మనం ఏం చేస్తాము ఈ ఈవెంట్ లో అంటే కనుక టీచింగ్స్ పార్ట్ ఉంటుంది అనమాట, రైట్? సో టీచింగ్స్ పార్ట్ అనగానే లైక్ మనము ఎప్పుడైనా సరే ఎప్పుడైతే గుడ్ స్టూడెంట్ గా ఉంటామో దెన్ మనం గుడ్ లీడర్ అవుతాము, రైట్? సో ఫస్ట్ గుడ్ స్టూడెంట్ అవ్వాలి అంటే మన చేతిలో ఏముండాలి? ఒక పెన్, ఒక నోట్స్ ఉండాలి, రైట్? సో ఇక్కడ లీడర్స్ చెప్పబోయేటువంటి పాయింట్స్ ని మీరు ప్రాపర్ గా నోట్ చేసుకొని, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఆఫ్టర్ ద సెషన్ మీరు ఇండివిజువల్ గా కాల్ చేసి మాట్లాడొచ్చు. అండ్ మీరు వాళ్ళు చెప్పేటువంటి టీచింగ్స్ ని ప్రాపర్ గా నోట్ డౌన్ చేసుకొని మీరు ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేయండి. ఓకే, సో ఫర్ ద టీచింగ్స్ ఐ వాంట్ టు ఇన్వైట్ రామకృష్ణ గారు, అరుణ గారు. సో బేసికల్ గా వాళ్ళ ప్రొఫెషన్ ఏంటి అంటే, రామకృష్ణ గారు మీడియా ఫీల్డ్ లో తను లాస్ట్ 15+ years గా వర్క్ చేస్తున్నారు. అండ్ తను ఫీల్డ్లో వండుకుంటూ అంటే తను జాబ్ చేసుకుంటూ అపార్ట్ ఫ్రమ్ దట్ తను ఒక యూట్యూబర్ అనమాట. ఓకే, సోషల్ ఇన్ఫ్లుయెన్సర్. అండ్ అట్లాగే దాంతో పాటుగా ఈ బిజినెస్ని పార్ట్ టైమ్గా డెవలప్ చేస్తున్నారు. సో తన బిజినెస్ ఇండియా దాటి బయట దేశాలకు కూడా వెళ్ళిపోయింది అనమాట. ఓకే, సో మనము లోకల్గా బిజినెస్ని బిల్డ్ చేసే కాకుండా నేషనల్గా కూడా ఇంటర్నేషనల్గా కూడా బిజినెస్ చేసేటువంటి ఒక లీడర్ నుంచి మనం ఈరోజు ట్రైనింగ్ తీసుకోబోతున్నాము. సో నెక్స్ట్ అరుణ అక్క. సో అక్క గురించి చెప్పాలి అంటే నాకు 2015 నుండి తను తెలుసు అనమాట. మేమిద్దరం ఫస్ట్ టైం అంటే చెన్నై ఓపెన్ మీటింగ్ లో, అప్పుడు ఆన్లైన్ మీటింగ్స్ కాదు అంటే ఆఫ్లైన్ మీటింగ్స్ ఉంటుండే. సో మేము అక్కడ ఫస్ట్ టైం అంటే కలవడం. సో సేమ్ నాకంటే అక్క ఎలా అంటే నా ఓన్ సిస్టర్ కంటే ఎక్కువ కూడా తను అంత ఫ్రీగా ఉంటాను నేను అక్కతో. ఇద్దరం కూడా అంటే నేను అక్కడికి లైక్ ఎంజాయ్ చేయడానికే వెళ్ళాను. సో దాని తర్వాత మెల్లగా మా ఇద్దరికి అంటే ఫ్రెండ్షిప్ అనేది స్ట్రాంగ్ అయింది. సో ఈవెన్ అన్ని విషయాలు మేము ఇద్దరం షేర్ చేసుకుంటాం. సో ఈ బిజినెస్ త్రూగా నాకు మంచి సిస్టర్ దొరికినందుకు సో థ్యాంక్ యూ. అండ్ ప్లీజ్ వెల్కమ్ అరుణ అక్క.
అండ్ రామకృష్ణ గారు ఆన్ టు ది స్క్రీన్, డిజిటల్ స్క్రీన్. థ్యాంక్ యూ పరశురామ్, థ్యాంక్ యూ సిరి. సిరి అని పిలుస్తుంటాను నేను. ఓకే. గుడ్ ఈవినింగ్ ఆల్ లీడర్స్. నా పేరు వచ్చేసి అరుణ అండి. నేను టీచర్ గా వర్క్ చేసి మన బిజినెస్ లో నేను ఫ్రీ అయిపోయి ఇప్పుడు ఇంట్లో ఉంటూ మా యూట్యూబ్ ఛానల్ చూసుకుంటూ బిజినెస్ లో సపోర్ట్ చేస్తున్నా మా హస్బెండ్ కి. సో మమ్మల్ని ఈ వండర్ఫుల్ బిజినెస్ లోకి స్పాన్సర్ చేసింది శిరీష మేడం అండ్ చారి సార్ అన్నమాట. సో మాకు మెంటరింగ్ ఇస్తుంది మన సంజయ్ చంద్ర సార్, దీప్తి మేడం. సో మా మెగా ఈడిసి అప్లయన్స్ వచ్చేసి సుభాషిష్ గారు అండ్ సుజాత మేడం. సో వీళ్ళందరి హెల్ప్ తోటి, వీళ్ళందరి టీచర్స్ తోటి మేమందరం ఈ బిజినెస్ లో, అంటే మా టీమ్ సపోర్ట్ తోటి ఈ బిజినెస్ లో చాలా గ్రో అవుతున్నాం. ఇంకా మీ అందరి సపోర్ట్ తోటి ముందుకెళ్లాలని మేము మనస్ఫూర్తిగా, మీ అందరి విషెస్ మా మీద ఉండాలని కోరుకుంటున్నాం. సో టు మై హస్బెండ్. గుడ్ ఈవినింగ్ లీడర్స్. నా పేరు రామకృష్ణ అండి. మా మిస్సెస్ అరుణ తోటి ఈ బిజినెస్ చాలా ప్యాషనేట్ గా బిల్డ్ చేస్తున్నాం. అండ్ మా పిల్లలు ఆశిష్ వైభవ్ అండ్ సాత్విక్ వైభవ్. సో వీళ్ళిద్దరు కూడా ఈ బిజినెస్ కోసం చాలా చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు నాకు ఈ బిజినెస్ లో. సో మా అప్లైన్ నాకు చారీ సార్ మాకు మెంటరింగ్ ఇస్తుంది, దీప్తి మేడం అండ్ సంజయ్ సార్. ఓకే, సో ఇవాళ నాకు ఇచ్చిన అంటే నేను మాట్లాడబోతున్న టాపిక్ వచ్చేసి కమ్యూనిటీ బిల్డింగ్. నా వాయిస్ క్లియర్గా వినబడుతుందా? ఎస్ ఎస్, ఒక్క నిమిషం రా. యా. కమ్యూనిటీ బిల్డింగ్. సో కమ్యూనిటీ బిల్డింగ్ అంటే నేను ఒకే వేలో చెప్పుకుంటూ వెళ్ళను, కొంచెం ఇన్వాల్వ్ అవుదాను. సో కొన్ని క్వశ్చన్స్ అడుగుతా ఉంటా, దానికి ఆన్సర్ చెప్పుకుంటూ ఉంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో టీచింగ్స్ బాగుంటాయి. టీచింగ్ అంటే లెక్చరర్ వచ్చి రాసి వెళ్ళిపోతే మనకి పెద్ద ఉపయోగం ఉండదు కదా. సో మనకు కూడా అర్థమవుతుందో లేదో, మనకి ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అర్థమైతే బాగుంటుంది అనేది చూద్దాం. ఈ కమ్యూనిటీ బిల్డింగ్ అనే పాయింట్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే మానవ నాగరికత స్టార్ట్ అయిన దగ్గర నుంచి. ఎగ్జాంపుల్కి చాలా మంది ఆ రోజుల్లో మనకి వృత్తి ఏముండేది, అడవిలో వేటకెళ్ళి ఏదన్నా అడవిలో దొరికిన వాటిని తీసుకొచ్చి తినడం జరిగేది. సో అడవి దగ్గరలో ఉండడం వల్ల చాలా జంతువులు అటాక్ చేయడం, సో మనుషులు చాలా మంది చనిపోవడం, ఈ పాయింట్ ఆఫ్ వ్యూ జరుగుతూ ఉండేది, అంతే కదా. అందుకని ఏం చేశారంటే మనుషులందరూ గుంపులుగా ఒక దగ్గర ఉండి ఒక చిన్న ఊర్లాగా, విలేజ్ లాగా ఏర్పాటు చేసుకొని దాని చుట్టూ ఒక కంచెలు కట్టుకొని, అంటే జస్ట్ చెట్లతోటి చుట్టూ కంచె కట్టుకొని ఒక సేఫ్టీగా ఒక కమ్యూనిటీ లాగా ఉండడం స్టార్ట్ అయింది. నెమ్మదిగా అవే ఊర్లు అయ్యాయి. రైట్. సో సేమ్ అలానే ఈ కమ్యూనిటీ బిల్డింగ్ అనేది మన బిజినెస్ కి చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు కొన్ని కోట్ల మంది జనాభా ఉన్నారు. ఈ కోట్ల మంది జనాభాలో ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం ఉంది, అంతే కదా. సో మన బిజినెస్ కి ఎవరు రిలేటెడ్ గా ఉంటారు, మన మైండ్ సెట్ కి ఎవరు రిలేటెడ్ గా ఉంటారో, ఐదర్ బిజినెస్ కమ్యూనిటీ కానీ లేదా హెల్త్ కమ్యూనిటీ కానీ బిల్డ్ చేసుకోవడాన్ని కమ్యూనిటీ బిల్డింగ్ అంటారు. ఓకే, సో ఈ కమ్యూనిటీ బిల్డింగ్ క్రియేట్ చేయడానికి నాకున్న అర్హత ఏంటి, నేనే ఎందుకు చెప్పాలి ఇది అంటే, సో యాక్చువల్గా కమ్యూనిటీ బిల్డింగ్ నేను ఎంచుకున్న ప్రాసెస్ ఏంటంటే, సొసైటీలో ఇంతమంది ఉన్నారు. సో ఇంతమందికి ఎవరైనా ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే 80%, 100% కాదు, 80% మనీ నీడ్ కోసమే చేస్తారు. సో ఈ మనీ నీడ్ కోసం అని చెప్పి నేను సోషల్ మీడియాని వాడుకోవడం స్టార్ట్ చేశాను. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్, ఈ మూడింటిని వాడుకోవడం స్టార్ట్ చేశాను. ఈ మూడింటిని వాడుకొని ఈ కమ్యూనిటీలు ఎవరైతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నారో వాళ్ళకి ఏం చెప్తే వాళ్ళు నా కమ్యూనిటీలోకి వస్తారు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో నేను స్టెప్ బై స్టెప్ కొన్ని కంటెంట్ రెడీ చేస్తూ, ఓకే, ఆ కంటెంట్ తోటి నేను జనాలకు దగ్గర అవుతూ ఇలా కొంత నా మైండ్కి దగ్గరగా ఉండే వాళ్ళతోటి ఈ కమ్యూనిటీని బిల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. అందుకని ఈ కమ్యూనిటీ బిల్డింగ్ అనే ఆప్షన్ని మనం ఎక్కువగా చెప్పబోతున్నాం. ఓకే, సో పరశురామ్, నాది ఇంకొక నెంబర్ ఉంది, దీన్ని కూడా ఒకసారి పోస్ట్ చేస్తావా? సేమ్ ఇదే పేరుతో ఉంటుంది. మొబైల్
అది కూడా అన్మ్యూట్ చేస్తున్నాను. హ్యాండ్ రైజ్ చేశా చూడు. కోస్ట్ నాకు అది ఆప్షన్ చూపించట్లేదు, కోహోస్ట్ ఆప్షన్. అయింది. అయిందా? స్టార్ట్ చేసినట్టున్నారు. Done it. యా. సో ఇప్పుడు కమ్యూనిటీ బిల్డింగ్, నేను ఈ కమ్యూనిటీని బిల్డ్ చేసుకుంటూ వెళ్ళిన ఒక ప్రాసెస్ మీకు చూపించిన తర్వాత స్టెప్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో ఇప్పుడు నేను ఏర్పాటు చేసుకున్న ఒక కమ్యూనిటీని చూపిస్తాను చూడండి. సో నేను యూట్యూబ్లో ఎక్కువగా కమ్యూనిటీ బిల్డ్ చేశాను. ఓకే. సో ఇది నా యూట్యూబ్ ఛానల్. ఓకే. సో ఈ యూట్యూబ్ ఛానల్ నా సబ్స్క్రైబర్స్ వచ్చేసి 1,74,000. సో రేపు మార్నింగ్ లోపు 1,75,000 సబ్స్క్రైబర్స్. ఓకే. సో దీంట్లో ఓవర్ వ్యూ అన్నమాట. దీంట్లో ఇప్పటిదాకా మనం అప్లోడ్ చేసిన వీడియోస్ దాదాపుగా 700+ వీడియోస్ ఉంటాయి అన్నమాట. వీడియోస్ కానీ, రీల్స్ కానీ, ఓకే, ఇలా కొన్ని షార్ట్స్ కానీ, ఇలా చిన్న చిన్న వీడియోస్ అన్ని కలుపుకొని దాదాపుగా అన్ని కలిపి పెద్ద వీడియోస్, చిన్న వీడియోస్ అన్ని కలుపుకొని దాదాపుగా ఎన్ని ఉంటాయి? 700+ వీడియోస్ ఉంటాయి. ఓకే. సో వీటిల్లో ఏమేమి కంటెంట్ ఉంటుంది అంటే, ఎగ్జాంపుల్కి ఇక్కడ మీకు ప్లేలిస్ట్ చూపిస్తున్నా చూడండి. ఓకే. మోటివేషనల్ వీడియో, డబ్బు సంపాదించే వీడియోస్, మనీ సేవ్ చేసుకునే టిప్స్, లోన్స్, ఇంట్రెస్ట్ ఫ్రీ కార్ ఫ్రీ లోన్స్, ఫైనాన్షియల్ ప్లానింగ్, మిడిల్ క్లాస్ డెప్ట్ ప్లానింగ్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి. ఓకే. ఇవన్నీ కూడా నాకు మన డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లోకి వచ్చేంత వరకు నాకు తెలియదు. ఎట్ ద సేమ్ టైం ఇక్కడెక్కడా కూడా నేను ఈ కమ్యూనిటీలో నేను ఎక్కడా కూడా మన బిజినెస్ ఆపర్చునిటీ గురించి చెప్పను. జస్ట్ జనాలకి ఏం అవసరం ఉంది, వాళ్ళని నా కమ్యూనిటీ దాకా ఎలా తీసుకురావాలి అని చెప్పి నేను ట్రై చేశాను. ఇలా ట్రై చేయడం వల్ల ఏమైంది, సో నాకు ఈ యూట్యూబ్ చూసి నన్ను కాంటాక్ట్ అవ్వాలనుకొని, నా మైండ్ సెట్కి వాళ్ళ దగ్గర ఉన్న ప్రాబ్లంకి నా దగ్గర సొల్యూషన్ దొరుకుతుంది అనుకొని, ఇప్పుడు ఇక్కడ ఒక వీడియో ఉంది. ఈ వీడియోలో డిస్క్రిప్షన్ ఉంటుంది. ఓకే. ఈ డిస్క్రిప్షన్లో నేను వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేసి వాళ్ళందరూ నాకు వాట్సాప్ కమ్యూనిటీలోకి వచ్చేస్తారు. అంటే వాట్సాప్ గ్రూప్ అని మనం అంటాం కదా, అది జస్ట్ లైక్ ఒక కమ్యూనిటీ. ఈ వాట్సాప్ కమ్యూనిటీలోకి వచ్చే ప్రాసెస్ని ఏమంటామంటే, వాళ్ళందరూ ఎవరైతే లైక్ మైండెడ్ పీపుల్ ఉన్నారో వీళ్ళందరినీ ఒక గ్రూప్ తీసుకొస్తారు. సో ఈ గ్రూప్లో ఇలాంటి గ్రూప్స్, ఇప్పుడు మనీ టిప్స్ అని ఒక గ్రూప్ ఉంది. నేను స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎవరెవరైతే మనీ గురించి వస్తున్నారో వాళ్ళ ప్రాబ్లమ్ సొల్యూషన్ చెప్తూ, నెక్స్ట్ ఇండైరెక్ట్గా వాళ్ళు పెద్దగా పర్సనల్గా మాట్లాడి వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ చెప్తున్నప్పుడు వాళ్ళకు బిజినెస్ ఆపర్చునిటీగా మన ఆపర్చునిటీ చెప్తూ వస్తున్నాం. మనీ టిప్స్. సో మనీ టిప్స్ పేరు మీద స్టార్టింగ్ స్టేజ్లో 5 గ్రూప్స్ ఉండేవి. ఒక్కొక్క గ్రూప్లో 200 నుంచి 500 మెంబర్స్ ఉంటారు. ఓకే. ఇది కాకుండా మనీ మంత్ర అని ఇంకో గ్రూప్స్ ఉంటాయి. ఓకే. సో ఈ గ్రూప్స్ మనీ మంత్ర 9, మనీ మంత్ర 5, మనీ మంత్ర 3, ఎగ్జాంపుల్కి మనీ మంత్ర 7. ఓకే. వీళ్ళందరూ ఇంకా నా రిక్వెస్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ గ్రూప్లో 565 మెంబర్స్ ఉన్నారు ఒక్కొక్క గ్రూప్లో. సో ఏంటంటే ఇందులోకి వచ్చిన వాళ్ళని వాళ్ళ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఇస్తూ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్, మన బిజినెస్ని కానీ మన ప్రోడక్ట్ని కానీ వాళ్ళకి రిఫర్ చేస్తూ మనం నెమ్మదిగా ఈ బిజినెస్ని బిల్డ్ చేసుకుంటున్నాం. సో ఇప్పుడు చెప్పండి, కమ్యూనిటీ బిల్డింగ్ని బిల్డ్ చేయడానికి చెప్పే అర్హత ఆర్కే గారికి ఉందా లేదా? యా, అన్మ్యూట్ ఆప్షన్స్ ఇవ్వరా టీం కూడా, ఏం కాదు, ఒకవేళ ఎవరైనా మాట్లాడుతూ మ్యూట్ చేద్దాం. ఓకే లీడర్స్, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకప్పుడు నాకు కూడా లీడ్స్ కోసం, కాంటాక్ట్స్ కోసం ఇబ్బంది పడే రోజులే ఉండేవి. నేను కూడా స్టార్టింగ్ స్టేజ్లో నా కాంటాక్ట్స్లో వాళ్ళకి కాల్ చేయడం, వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళ ఇంటికి వెళ్ళి డెమో చెప్పడం, ఈ పాయింట్ ఆఫ్ వ్యూ వెళ్తున్నప్పుడు వర్కౌట్ అవ్వాల. కొంత కాంటాక్ట్స్ వర్కౌట్ అయినాయి. వర్కౌట్ అవుతున్న తర్వాత లేదు, నా చుట్టాలతోటి నేను డైమండ్ సిరీస్ అన్నిట్లో విన్నా. ఓన్లీ ఫ్రెండ్స్ తోటి, రిలేటివ్స్ తోటి బిజినెస్ సక్సెస్ అయిన లీడర్ ఎవ్వరు ఏ డైమండ్ లేడు. ఓన్లీ ఫ్రెండ్స్, మన చుట్టుపక్కల రిలేటివ్స్, మన కాంటాక్ట్స్ నుంచే డైమండ్ అయిపోయిన నేను డైమండ్ నా కాంటాక్ట్స్ నుంచే అయ్యాయి, ఇంకెవరు లేరు అనే పాయింట్ ఆఫ్ ఎక్కడ వినలేని. సో అప్పుడు జనాలంతా ఎక్కడున్నారు అని ఆలోచించినప్పుడు జనాలందరూ ఫేస్బుక్లో ఉన్నారు, వాట్సాప్లో ఉన్నారు, సోషల్ మీడియాలో ఉన్నారు. నన్ను అడిగితే అందరు ఫోన్లో ఉన్నారు. నువ్వు పక్కన ఉన్నా సరే గుడ్ మార్నింగ్ ఫోన్లోనే చెప్పుకుంటున్నారు. పక్కన మాట్లాడుకోవడం అనే ఆప్షన్స్ చాలా రోజులు అయిపోయింది. ఓకేనా?
సో గుడ్ మార్నింగ్ పోస్టర్లు, గుడ్ మార్నింగ్ వీడియోలు, లేకపోతే ఒక రీల్ నచ్చితే రీల్ పంపించడం, ఇవన్నీ ఇలానే జరుగుతాయి, అంతే కదా. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని జరుగుతున్నాయి. సో అందుకోసం అని చెప్పేసి సోషల్ మీడియాలో షిఫ్ట్ అయిపోయారు. సో మనం కూడా ఒక కమ్యూనిటీ బిల్డ్ చేసుకొని, మనం ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకొని, మన హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఒక దగ్గరికి జనాల్ని, మన హెల్త్ ప్రాబ్లమ్స్ మన దగ్గర హెల్త్ ప్రాబ్లమ్స్ ఒక సొల్యూషన్ ఉంది, న్యూట్రిషన్ ప్రోడక్ట్. ఆ న్యూట్రిషన్ ప్రోడక్ట్ అని ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని, ఆ గ్రూప్ లో డైరెక్ట్ గా మన ప్రోడక్ట్ గురించి చెప్పకుండా వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడి, వాళ్ళకు కొంచెం ఎక్సర్సైజ్ గురించి, వీటి గురించి, మన మార్నింగ్ న్యూట్రిషన్ నేర్చుకున్న ఒక సబ్జెక్ట్ చెప్పి నెమ్మదిగా మన ప్రొడక్ట్ వైపు తీసుకెళ్ళడానికి ఒక ప్లేస్ క్రియేట్ చేసుకోవాలి, ఒక ఊరు క్రియేట్ చేసుకోవాలి. ఆ ఊరే వాట్సాప్ గ్రూప్ లేదా వాట్సాప్ కమ్యూనిటీ. అది ఫేస్బుక్ లో అయినా అంతే చేసుకోవచ్చు, ఇన్స్టాగ్రామ్ అయినా అంతే చేసుకోవచ్చు. సో ఇలా క్రియేట్ చేసుకొని ఆ లీడ్స్ మన దగ్గరికి తెచ్చుకున్న తర్వాత వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తూ వాళ్ళకి మనం, ఇప్పుడు ఎగ్జాంపుల్కి మన మల్లేష్ సార్ ఉన్నారు, సరితా మేడం అండ్ మల్లేష్ సార్ న్యూట్రిషన్ గ్రూప్ మీద వెళ్ళిపోతా ఉంటారు, సార్ న్యూట్రిషన్ కమ్యూనిటీ మీద వెళ్ళిపోతా ఉంటారు. సో ఆ న్యూట్రిషన్ కమ్యూనిటీని యాస్టీస్ గా బిల్డ్ చేసుకుంటూ డెవలప్ చేసుకుంటాం. సో మన కమ్యూనిటీ బిల్డింగ్ అనేది రెండు రకాలుగా వెళ్ళాలి, ఒకే పాయింట్ లో లేదు. ఒకటి ఆపర్చునిటీ గురించి కమ్యూనిటీ బిల్డింగ్ చేద్దాం, రెండోది న్యూట్రిషన్ ఫుడ్ గురించి, ఎట్ ద సేమ్ టైం హెల్త్ గురించి కమ్యూనిటీ బిల్డింగ్ చేసుకుందాం. ఈ రెండు చేసుకుంటూ మనకి తెలియని వాళ్ళని కూడా మన వాట్సాప్ నుంచో ఫేస్బుక్ నుంచో మన దగ్గరికి తీసుకొచ్చడాన్ని కమ్యూనిటీ బిల్డింగ్ అంటారు. సబ్జెక్ట్ ఇంట్రెస్టింగ్ గా ఉందా, బోర్ కొడుతుంది? హలో, ఎక్సలెంట్. రైట్, ఓకే. సో పర్షం ఒక్కడికి నచ్చింది, నాకు తెలిసి మిగిలిన వాళ్ళు ఎవరికి నచ్చట్లేదు అనుకుంటా. ఢిల్లీరావు సార్, రాజ్ కుమార్ సార్, సో వీడియోలు ఆన్ చేసుకోండి. వీడియోలు ఆన్ చేసుకుంటే ఇక్కడ నేను అందరికి అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను. యా, అందరికి అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను, మాట్లాడొచ్చు. ఎస్ సార్, నచ్చింది సార్. బాగుంది సార్. నా మీరు Excellent, sir. మ్యూట్ లో ఉన్నారు. ఎక్సలెంట్ సార్. సూపర్. సో అందరు వింటున్నారు అయితే, ఓకే. సో వెరీ ఇన్ఫర్మేటివ్, వెరీ ఇన్ఫర్మేటివ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ఈ కమ్యూనిటీ బిల్డింగ్ కి మనం ఏమేమి స్టెప్స్ ఫాలో అవ్వాలి అనేది మళ్ళీ ఒక్కసారి పెన్ను పేపర్ దగ్గర పెట్టుకోండి. దీనికి చేయాల్సిన ప్రాసెస్లు, నేను ఏమేమి టూల్స్ వాడతాను ఆ టూల్స్ గురించి కూడా మీకు ఒక చిన్న ఐడియా ఇచ్చుకొని వెళ్ళిపోతాం. మనకున్న టైంలో ఎంత ఐడియా ఇవ్వాలో అంత ఇస్తాను, ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కమ్యూనిటీ బిల్డింగ్ గురించి మనం చేయాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే కంటెంట్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే, కంటెంట్ అంటే ఐడియా ఉందా? కంటెంట్ అంటే ఇప్పుడు మనం పొద్దున న్యూట్రిషన్ క్లాస్లో మనకి ఫస్ట్ ఒక ఎక్సర్సైజ్ చూపించారు, తర్వాత మార్నింగ్ న్యూట్రిషన్ లో హెల్త్ ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయో చూపించారు, ఆ తర్వాత ఎలాంటి సప్లిమెంట్ తీసుకుంటే బాగుంటుందో చెప్పారు. దీన్ని కంటెంట్ అంటారు. ఓకే, మీరు ఇప్పుడు ఈ కంటెంట్ ఎక్కడ దొరుకుతుంది అంటే గూగుల్లో, చాట్ జీపీటీలో, పింట్రెస్ట్ లాంటి కొన్ని సోషల్ మీడియా వెబ్సైట్ లో, ఫేస్బుక్ లో, ఇక్కడ ప్రతి దాంట్లో వెళ్ళండి. ఓకే, వెయిట్ లాస్ అని కొట్టండి, ఓ విపరీతమైన కంటెంట్ వస్తుంది. వెయిట్ లాస్ టిప్స్ అని కొట్టండి, చాలా కంటెంట్ వస్తాయి. ఓకే, సో ఈ కంటెంట్ రెడీ చేసుకోవాలి. అది తెలుగు అవ్వచ్చు, ఇంగ్లీష్ అవ్వచ్చు. ఒకవేళ ఇంగ్లీష్ లో వచ్చింది అనుకో, తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకొని మనం కొంచెం మోడిఫై చేసుకొని కంటెంట్ కలిగి, ఈ కంటెంట్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ కనపడుతుందా, పోస్టర్. ఓకే, నెక్స్ట్ పోస్టర్ రెడీ చేసుకోవాలి. అంటే ఎగ్జాంపుల్ కి వెయిట్ లాస్ గురించి నేను జస్ట్ మాట వరుసకి ఒకే పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తా, కన్ఫ్యూజ్ చేయకుండా వెయిట్ లాస్ గురించే చేద్దాం. సో వెయిట్ లాస్ కంటెంట్ రెడీ చేసుకున్నారు, చూసుకున్నారు, సెలెక్ట్ చేసుకున్నారు, తర్వాత ఒక పోస్టర్ రెడీ చేసి ఆ పోస్టర్ కింద కంటెంట్ ఇస్తారు. కంటెంట్ ఇచ్చిన తర్వాత వీళ్ళందరినీ మనం వాట్సాప్ గ్రూప్ లో క్రియేట్ చేయాలి కాబట్టి వాట్సాప్ లో ఒక గ్రూప్ క్రియేట్ చేసుకుంటారు, కొత్త గ్రూప్. ఆ గ్రూప్ పేరు ఏం పెడతారు, న్యూట్రిషన్ ఫుడ్, లేకపోతే మార్నింగ్ న్యూట్రిషన్, లేకపోతే సమ్ ఏదో న్యూట్రిషన్ టిప్స్, వెయిట్ లాస్ టిప్స్, ఏదో ఒక పేరు పెడతారు. ఈ పేరు పెట్టేసిన తర్వాత మీరు దీన్ని తీసుకెళ్ళిపోయి మీ వాట్సాప్ స్టేటస్ లో పోస్టరు, కంటెంట్ మీ వాట్సాప్ గ్రూప్ పెట్టుకుంటారు. వెయిట్ లాస్ కోసం ఎవరు ఇంట్రెస్ట్ ఉన్నా ఆ కంటెంట్ చదివి మీ గ్రూప్ లో లాగిన్ అవుతారు. సేమ్ ఇదే దాన్ని ఫేస్బుక్ లో లాగిన్ అవుతారు. ఫేస్బుక్ చాలా గ్రూప్స్ ఉంటాయి, వాట్సాప్ గ్రూప్స్, ఫేస్బుక్ గ్రూప్స్. ఆ గ్రూప్స్ లోకి వెళ్తారు. ఆ ఫేస్బుక్ గ్రూప్ లో కూడా సేమ్ మీ పోస్టరు, కంటెంట్ వాట్సాప్ గ్రూప్ కింద ఉంది కదా, అదంతా చదువుతారు. నచ్చితే ఆ గ్రూప్ లో లింక్ మీద క్లిక్ చేస్తారు, మీ దగ్గరకు వచ్చేస్తారు. ఓకే, సో ఇలా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ని పర్ఫెక్ట్ గా వాడుకుంటూ ఇంట్రెస్ట్ ఆ న్యూట్రిషన్ గురించి లేదా వెయిట్ లాస్ గురించి ఇంట్రెస్ట్ అందరినీ ఒక దగ్గరికి తీసుకురావడాన్నే కమ్యూనిటీ బిల్డింగ్ అంటారు. ఓకే, సో ఇప్పుడు
ఈ కంటెంట్ ఎలా తయారు చేయాలనేది మనం ఒక్కసారి స్టెప్ బై స్టెప్ తీసుకుందాం. సో ఫస్ట్ కంటెంట్ ఎక్కడ దొరుకుతుంది? ఐదర్ గూగుల్ లేదా చాట్ జీపీటీ లేదా పింట్రెస్ట్. ఈ మూడిట్లో నేను వెతుకుతా. ఓకే, సో మీ ముందే ఇప్పుడు నేను సెర్చ్ చేస్తున్నాను. ఎగ్జాంపుల్కి ఇప్పుడు నేను చాట్ జీపీటీకి వెళ్తున్నాను. నా ఫోన్లోనే చాట్ జీపీటీ నేను ఇన్స్టాల్ చేస్తున్నాను. నేను ఎందుకు ఫోన్లో చూపిస్తున్నానో తెలుసా? ల్యాప్టాప్లో చూపించచ్చు కదా. కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ ఫోన్లే ఉంటాయి, ల్యాప్టాప్లు ఉండవు. మరి అలాంటప్పుడు ఎవరికి ఎక్కువ ఉందో, ఇప్పుడు 80% ఫోన్లు ఉన్నాయి, 20% ల్యాప్టాప్ ఉంది. మరి నేను 80%కే మొగ్గు చూపించాలి కదా. కాబట్టి 80% జనాలకి ఏది నీడ్ ఉందో అదే చూపిస్తాను, అంతే కదా. క్లియర్? సో వాట్సాప్లోకి వెళ్ళిపోయి చాట్ జీపీటీ, మీరు జస్ట్ ఫోన్లో చాట్ జీపీటీ అనేది గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది. చాట్ జీపీటీ ఈ చాట్ జీపీటీలో నేను ఏం కొట్టాను? వెయిట్ లాస్ టిప్స్ అని కొట్టాను. జస్ట్ వెయిట్ లాస్ టిప్స్ సెర్చ్లో కొడితే ఫస్ట్ ఏం చెప్తుంది? ఈ కింద కంటెంట్ అంతా అక్కర్లే మనకి. వెయిట్ లాస్ అవ్వాలంటే చేయాల్సిన ముఖ్యమైన అంశాలు: 1, హెల్తీ డైట్, న్యూట్రిషన్ ఫుడ్ ఉండాలి. 2, పోర్షన్ కంట్రోల్. 3, స్టే హైడ్రేట్. 4, రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఉండాలి. 5, గెట్ ఎనఫ్ ఇన్ స్లీప్. ఓకే. 6, స్ట్రెస్ మేనేజ్ చేసుకోవాలి. 7, కీప్ ట్రాక్ ఆఫ్ యువర్ ప్రోగ్రెస్. మీరు ఏం చేస్తున్నారు అనేది ఎప్పటికప్పుడు ట్రాకింగ్ చేసుకోవాలి. 8, సీక్ సపోర్ట్. ఒక గురువు ఉండాలి. ఇవన్నీ ఉంటే వెయిట్ లాస్ అద్భుతంగా జరుగుతుంది. మీకు వీటి గురించి తెలుసుకోవాలనుకుంటే మా ఈ యొక్క కమ్యూనిటీ బిల్డ్ చేస్తున్నాము, అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉంటే కింద వాట్సాప్ గ్రూప్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి, మీరు ఇందులోకి వస్తారు అని ఈ కంటెంట్ అంతా రెడీ చేసుకున్నారు. బాగుందా? సింపుల్ స్టెప్స్. ఈ కంటెంట్ అంతా నేను ఏం చేస్తున్నాను? ఈ స్టెప్స్ అన్ని తీసుకెళ్ళిపోయి జస్ట్ ఇక్కడ వచ్చింది కదా, ఇది సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ టెక్స్ట్. ఓకే, ఈ టెక్స్ట్ అంతా సెలెక్ట్ చేసుకొని నేను జస్ట్ ఇక్కడ ఒక నోట్ ప్యాడ్లో పెట్టుకుంటున్నాను. ఈ టెక్స్ట్ అంతా సెలెక్ట్ చేసి ఒక నోట్ ప్యాడ్లో పెట్టుకున్నాను. ఈ నోట్ ప్యాడ్లో నాకు ఇదంతా అక్కర్లేదు, జస్ట్ హెడ్లైన్స్ చాలు నాకు. ఓకే, సో ఓన్లీ హెడ్లైన్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, ఓన్లీ హెడ్లైన్స్. సో జస్ట్ మీ ఐడియా కోసం చేస్తున్నాను, ఈజీగా మీకు అర్థం కావాలని. ఎందుకంటే ఇంత సింపుల్గా ఉంటుంది కమ్యూనిటీ బిల్డింగ్ సెలెక్ట్ చేసుకోవడం. అంటే ఒక కంటెంట్ రెడీ చేసుకోవడం ఎంత సింపుల్గా ఉంటుందని మీకు తెలియాలని. అన్ని రెడీమేడ్గా ఉన్నాయి, దాన్ని ప్రాపర్గా వాడుకోవడం వస్తే చాలు, మనం దానికి నీడ్ ఉండేటోళ్ళందరినీ తీసుకురావచ్చు. ఓకే, దీనికి పెద్ద నాలెడ్జ్, దీనికి పెద్ద ఏమంటారు, దీనికి పెద్ద ఎక్సర్సైజ్లు, పెద్ద టైం పెట్టాల్సిన అవసరం లేదు. తిప్పి కొడితే ఇవి తయారు చేసుకోవడానికి, ఈ ప్రాసెస్ తయారు చేసుకోవడానికి ఓకే మీకు మహా అంటే ఒక హాఫ్ అన్ అవర్ కూడా పట్టదు. ఓకే, సో నాకు తెలీదు, నాకు రాదు, దీనికి ఎవరు రావాలి, ఏదో చెయ్యాలి, ఈ టెన్షన్స్ వద్దు. చూడండి పాయింట్స్ అన్ని ఎలా పెట్టాను. 1, హెల్తీ డైట్. 2, పోర్షన్ కంట్రోల్, స్టే హైడ్రేట్, రెగ్యులర్ ఎక్సర్సైజ్, గెట్ ఎనఫ్ స్లీప్, మేనేజ్ స్ట్రెస్, కీప్ ట్రాకింగ్ యువర్ ప్రోగ్రెస్, సీక్ సపోర్ట్. సింపుల్గా కనపడుతుందిగా. 8 స్టెప్స్. ఓకేనా? ఈ 8 స్టెప్స్ పెట్టిన తర్వాత వీళ్ళు నా వాట్సాప్ గ్రూప్లోకి రావాలి. బస్ నా పోస్టర్ చూసో, ఫేస్బుక్లో నా వీడియో చూసో వీళ్ళు నా వాట్సాప్ గ్రూప్లో రావాలి. అందుకని నేను ఏం చేస్తున్నాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఓకేనా, మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద వాట్సాప్ గ్రూప్లో లాగిన్ అవ్వండి అని కింద వాట్సాప్ గ్రూప్ పెట్టినా. ఓకే, ఈ వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేస్తా. ఇప్పుడు మీ ముందే ఎగ్జాంపుల్కి వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తున్నాం. సో మనం వాట్సాప్ ఓపెన్ చేసాం, పైన రైట్ సైడ్ 3 డాట్స్ క్లిక్ చేసాం, న్యూ గ్రూప్. ఓకే, ఈ గ్రూప్లో మన వాళ్ళని ఎవరినన్నా ఒకరిని యాడ్ చేసుకోవచ్చు. సో ఎగ్జాంపుల్కి నేను మా మేడం యాడ్ చేస్తున్నాను. ఓకే, మా అబ్బాయిని యాడ్ చేస్తున్నాను. ఓకే, సో గ్రూప్ క్రియేట్ అయింది. ఈ గ్రూప్కి ఏం పేరు పెడుతున్నానంటే వెయిట్ మేనేజ్మెంట్. ఏదైనా పెట్టుకోవచ్చు, వెయిట్ మేనేజ్మెంట్, ఏదో వెయిట్ లాస్ అని పెడుతున్నాం. వెయిట్ లాస్ టిప్స్, సింపుల్ వెయిట్ లాస్ టిప్స్. ఇటు పక్క మనం ఇంకొక పోస్టర్ కూడా పెట్టుకోవచ్చు, మంచిగా వెయిట్ లాస్కి సంబంధించి. క్రియేట్ చేశా, గ్రూప్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళందరూ ఈ గ్రూప్లోకి రావాలి. బస్ వాళ్ళందరూ ఈ గ్రూప్లోకి రావాలి. అందుకని ఏం చేస్తున్నాను, ఈ గ్రూప్ లింక్ ఏదైతే ఉందో ఈ గ్రూప్ మీద క్లిక్ చేస్తే ఇన్వైట్ వయా లింక్ అని ఉంది. ఈ లింక్ కాపీ చేసుకొని ఇందాక కంటెంట్ రెడీ చేశాను కదా నోట్ ప్యాడ్లో, ఆ కింద ఈ లింక్ పెట్టేసాను.
అయితే కింద వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా రెడీ అయ్యాయి. 2 స్టెప్స్ అయిపోయాయి. ఇప్పుడు మరి దీనికి ఒక పోస్టర్ కావాలా. ఇప్పుడు పోస్టర్ రెడీ చేద్దాం. పోస్టర్ కోసం నేను వాడుతున్న యాప్ క్యాన్వా యాప్. నేను వాడుతున్న యాప్ క్యాన్వా అని ఉంటుంది. CANVA క్యాన్వా. ఇది యాప్ పేరు క్యాన్వా. ఇలా క్యాన్వా యాప్ ఓపెన్ చేసి దీంట్లో నేను వెయిట్ లాస్ అని కొడుతున్నా బాస్. ఆల్రెడీ ప్లే స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవాలి ఈ యాప్స్ అన్ని కూడా. వెయిట్ లాస్ అని కొడుతున్నా. సో వెయిట్ లాస్ కి సంబంధించిన చాలా పోస్టర్స్, రెడీమేడ్ పోస్టర్స్ ఉంటాయి. ఓకే, సో ఈ రెడీమేడ్ పోస్టర్స్ లో మీరు ఏదన్నా ఒకటి తీసుకొని, ఇవన్నీ ఫ్రీయే, డబ్బులు పైసా ఖర్చు పెట్టక్కర్లా. ఇందులోని ఈ పోస్టర్ సెలెక్ట్ చేసుకున్నాం. వెయిట్ లాస్ అనే పోస్టర్ రెడీగా ఉన్నదాన్ని ఒకటి తీసుకున్నాం. డైట్ టిప్స్ వెయిట్ లాస్ మీల్ ప్లాన్ బాగుంది కదా. ఈ కింద వీళ్ళది ఎవరో వెబ్సైట్ ఇచ్చారు, అదొకటి డిలీట్ చేశారు. వెబ్సైట్ సింపుల్ రెడీమేడ్ ఉంది. నేను ఇక్కడ ఏమీ మార్చలా, జస్ట్ దాన్ని డౌన్లోడ్ చేస్తున్నా. డౌన్లోడ్ అయిపోయింది. ఓకే, డౌన్లోడ్ అవుతుంది. సో వాట్సాప్లోకి వచ్చేస్తుంది. వాట్సాప్లోకి వచ్చింది. పోస్టర్ వచ్చేసింది. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ కంటెంట్ మొత్తం ఒక్కసారి మీకు ఎలా వస్తుందో మన డ్రీమర్స్లో పోస్ట్ చేస్తున్నా చూడండి. మన డ్రీమర్స్లో ఈ కంటెంట్ అంతా పోస్ట్ చేస్తున్నా. ఇది రికార్డ్ అవుతుంది, మీరేం కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. మళ్ళీ ఒక్కసారి చూడండి, మీకు ఖచ్చితంగా చాలా సింపుల్ వేలో చెప్పా. ఇంట్లో ఏ లాజిక్ లేదు, ఏ సైన్స్ లేదు, ఏ రాకెట్ సైన్స్ లేదు, చాలా సింపుల్ వే. సో డ్రీమర్స్ DREA మన గ్రూప్, ఇది మనం అందరం ఉండే గ్రూప్. ఈ గ్రూప్లో ఫస్ట్ పోస్టర్ తీసుకున్నా. ఇప్పుడు వచ్చిన పోస్టరు కింద మనం తయారు చేసిన ChatGPT నుంచి తెచ్చుకున్న కంటెంట్ పేస్ట్ చేసిన పోస్ట్ కొట్టేసిన. ఒక్కసారి చూడండి అందరూ ఎలా కనపడుతుందో. వెయిట్ లాస్ మీల్స్ ప్లాన్, హెల్దీ డైట్, పోర్షన్ కంట్రోల్, స్టే హైడ్రేట్, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇది ఎవరికైనా నచ్చింది అనుకోండి, ఈ లింక్ మీద క్లిక్ చేస్తారు. ఎక్కడికి వచ్చేస్తారు? డైరెక్ట్గా నేను క్రియేట్ చేసిన లింక్లోకి వచ్చేసారు. సో దీన్ని యాజ్ ఈజ్గా తీసుకెళ్ళి ఎక్కడ పెట్టొచ్చు? నా స్టేటస్లో పెట్టొచ్చు, వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోవచ్చు. నాకు బ్రాడ్కాస్ట్ లిస్ట్ ఉంటే బ్రాడ్కాస్ట్ లిస్ట్లో నా ఫ్రెండ్స్ అందరికి పంపించవచ్చు. మన దగ్గర ఉన్న లిస్ట్ ఉంది కదా, వాట్సాప్ గ్రూపులలో పోస్ట్ చేయొచ్చు. దీన్ని తీసుకెళ్ళి ఫేస్బుక్ గ్రూపుల్లో పోస్ట్ చేయొచ్చు. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేయొచ్చు. ఈ సోషల్ మీడియాలో ఈ వెయిట్ లాస్ కోసం వెతికేటోళ్ళు ఎవరున్నా సరే, ఏ గ్రూప్లో ఉన్నా సరే, జస్ట్ ఈ లింక్ క్లిక్ చేస్తే మీ దగ్గరకు వచ్చేస్తారు. సో ఆ గ్రూప్లోకి వచ్చినప్పుడు ఏం చేస్తారు? ఫస్ట్ కొంచెం డైరెక్ట్గా న్యూట్రిషన్ గురించి మాట్లాడొద్దు. సో మనం ఆల్రెడీ మార్నింగ్ న్యూట్రిషన్లో నేర్చుకున్న కంటెంట్ ఏదైతే ఉందో, ఎక్సర్సైజ్ గురించి మాట్లాడండి, స్ట్రెస్ గురించి మాట్లాడండి, ఓకే, స్లీప్ ఇంపార్టెన్స్ మాట్లాడండి, ఇవన్నీ మాట్లాడుతూ సో వీటితో పాటు చిన్న చిన్న సప్లిమెంట్స్ ఉంటాయి అనేది, సప్లిమెంట్స్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఒక 2-3 రోజులు ఎక్సర్సైజ్లు వీటి గురించి నాలెడ్జ్ వచ్చిన తర్వాత ఈ సప్లిమెంట్స్ గురించి మిమ్మల్ని అడిగారు అనుకోండి, ఒకసారి పర్సనల్గా కాల్ చేయమని చెప్పండి. వాళ్ళతో పర్సనల్గా మాట్లాడి వాళ్ళకి ఇంకేమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే డిస్కస్ చేసి ఈ ఎక్సర్సైజ్, ఈ హెల్త్ డైట్తో పాటు ఒక 2-3 నెలలు మన సప్లిమెంట్ వాడితే ఎంత రిజల్ట్ వస్తుందో కన్వే చేయండి. బస్ మీకు ఆ కమ్యూనిటీ బిల్డ్ అవుతూ ఉంటుంది, వచ్చే వాళ్ళు వస్తూ ఉంటారు. అందులో నుంచి కొంతమంది లీడర్స్ ఇంకా మీరు తీసుకుంటారు. ఎగ్జాంపుల్కి నా దగ్గరికి అప్పుల ప్రాబ్లం ఉందనేది వాళ్ళు వస్తున్నారు. అప్పులు తీర్చడానికి నేనేం చెప్తాను? అప్పులు తీర్చడానికి ఒక 11 స్టెప్స్ చెప్తాను. అన్నీ చెప్పిన తర్వాత లాస్ట్లో ఒక ఆప్షన్ చెప్తాను. ఈ అప్పులన్నీ తీరాలంటే నీకు వస్తున్న ఇన్కమ్ సరిపోవట్లేదు, ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలి. ఎక్స్ట్రా ఇన్కమ్ ఆల్రెడీ అప్పుల్లో ఉన్నావు, అప్పు చేసి కనుక మళ్ళీ నువ్వు బిజినెస్ స్టార్ట్ చేస్తే అప్పులు పడతాయి. పైసా పెట్టుబడి లేకుండా నువ్వు బిజినెస్ చేయాలి. దానికోసం ఏం ఆప్షన్స్ ఉంటుంది? డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్, నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ ఆప్షన్ ఉంటుంది. దీంట్లో ఇలా నేర్చుకోవాలి, ఇలా పని చేయాలి. నీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను గైడ్ చేస్తా, రా. వాళ్ళకు ఒక 2-3 రోజులు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ఐడి క్రియేట్ చేసుకున్న తర్వాత 28 డేస్ ట్రైనింగ్ ఇచ్చుకుంటూ వాళ్ళని ఈ బిజినెస్ని, కమ్యూనిటీని బిల్డ్ చేసుకుంటూ తీసుకెళ్ళిపోతామంట. ఇలా మనం కనుక లీడ్స్ ఎప్పుడైతే తీసుకొస్తామో, మీరు సోషల్ మీడియాలో ఎప్పుడైతే యాక్టివ్గా ఉంటారో 24/7 మీరు పడుకున్నా సరే, ఇప్పుడు మీరు క్రియేట్ చేశారు, జస్ట్ ఆ పోస్టర్ ఎక్కడో సోషల్ మీడియాలో పెట్టారు, ఎవడో నైట్ 12 గంటలకి ఈ పోస్టర్ చూసి మీ గ్రూప్లో లాగిన్ అవుతారు. వాడు ఎక్కడో అమెరికాలో ఉంటాడు, వాడు ఫేస్బుక్లో ఉన్నాడు, మనకి ఇక్కడ పడుకొని ఉంటాం, వాడికి తెల్లారుతుంది, వాడు చూసినాడు అంటే మీరు లేసే లోపు ఒక 10-15 కొత్త లీడ్స్ వస్తాయి, 10-15 కాంటాక్ట్స్ వస్తాయి. వాళ్ళకి పర్సనల్ కాల్ చేశాను, ఎందుకు వచ్చారో గైడ్ చేయొచ్చు. అలాగే ఇక్కడ కూడా మనం కమ్యూనిటీలో మనం నేర్చుకున్న సబ్జెక్ట్ చెప్తూ కూడా ఈ బిజినెస్ని ముందుకు తీసుకెళ్ళచ్చు.
సో లీడ్స్ గొడవ ఉండొద్దు. కస్టమర్స్ లేరు, నాకు కొత్త జాయినింగ్స్ లేవు అంటే మీరు సోషల్ మీడియాని కనుక ప్రాపర్గా వాడుకొని ఒక కమ్యూనిటీ కనుక బిల్డ్ చేసుకున్నారంటే మంచి రిజల్ట్స్ ఇవ్వడానికి స్కోప్ ఉంటుంది. ఓకే, సో ఇది ఇవాళ సబ్జెక్టు. థ్యాంక్ యూ. బ్యాక్ టు హోస్ట్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. Excellent. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో బాగా యాక్చువల్గా చెప్పారు. ఎక్సలెంట్. సూపర్ సార్. అప్పుడే అయిపోయిందా అని అనిపించింది, ఇంకొంతసేపు ఉంటే బాగుండు అనిపించింది నాకైతే. సో రియలీ చాలా అంటే ఒకటో క్లాస్ పిల్లోడికి కూడా అర్థమయ్యే విధంగా అది అట్టిపండు తొక్క తీసి తినిపించినట్టుగా అంత నీట్గా డీటెయిల్డ్గా చెప్పినారు. సో ఇక్కడ నుంచి మనం సోషల్ మీడియాని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకున్నామంటే కనుక కమ్యూనిటీస్ ఫామ్ అవ్వడం అండ్ హెల్త్ క్లయింట్స్ స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ సోషల్ మీడియా అనేది లైక్ వెరీ పవర్ఫుల్ వెపన్ అన్నమాట. ఓకే, ఇప్పుడున్న ట్రెండ్లో మనము సోషల్ మీడియాని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకున్నాము అంటే మన ఇల్లే మనకు పెద్ద ఆఫీస్ రూమ్ అయిపోతుంది అనమాట. ఓకే, మనం బయటికి వెళ్ళి చేయాల్సిన పని ఉండదు. అండ్ బయటికి వెళ్ళి అంటే మనం కొన్ని ఫిజికల్ సెషన్స్ చేస్తుంటాము, బట్ ఆన్లైన్ సెషన్స్ అనేది ఇంకా పవర్ఫుల్గా మనకు హెల్ప్ అవుతాయి అనమాట. ఓకే, సో మనకు రైట్ పర్సన్తో ఈరోజు కంటెంట్ దొరికింది. ఒక కరెక్షన్ ఫ్రెండ్స్, సోషల్ మీడియా అని చెప్పానని చెప్పి మొత్తం సోషల్ మీడియా మీదే ఉండొద్దు, అలా అని మొత్తం ఫిజికల్ మీదనే ఉండొద్దు. హైబ్రిడ్ మోడల్కి వెళ్ళండి. మీ దగ్గర పట్ల ఉన్న ఫ్రెండ్స్ తోటి మీరు వెళ్ళిపోయి వాళ్ళని కమ్యూనిటీలోకి తీసుకురావడానికి వాళ్ళతో మాట్లాడి డెమో చూపించైనా ఇందులోకి తీసుకురావాలి. మనకి తెలియని వాళ్ళని ఇందులోకి తీసుకురావాలి. వీళ్ళిద్దరిని ఈ సోషల్ మీడియా ప్లస్ ఆఫ్లైన్ ఆన్లైన్ రెండు హ్యాండిల్ చేస్తేనే బిజినెస్లో త్వరగా రిజల్ట్ చూస్తాం. ఒకటే వేలో వెళ్తే ఒక వేలో ఒక్కోసారి రిజల్ట్ డల్ అవ్వచ్చు. అందుకని బ్యాలెన్సింగ్ ఇంపార్టెంట్. ఓకే, బ్యాలెన్సింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. యా, క్యారీ ఆన్. థ్యాంక్ యూ. యాక్చువల్గా ఇక్కడ నేను ఒక రెగ్యులర్ స్క్రిప్ట్ యూజ్ చేస్తానన్నమాట. ఎటువంటి స్క్రిప్ట్ అంటే మన వెల్ విషర్స్ ఉంటారు కదా, మన రిలేటివ్స్, మన ఫ్రెండ్స్, మన నైబర్స్ అండ్ మన కాలనీమేట్స్. ఓకే, వీళ్ళందరూ ఉంటారు కదా, వీళ్ళందరికీ నేను ఒక అప్రోచ్ ఏం యూజ్ చేస్తానంటే యాక్చువల్గా మేము ఒక కమ్యూనిటీ ద్వారా అన్నోన్ పీపుల్కి సపోర్ట్ చేస్తాము, బట్ వాళ్ళకి ఛార్జెస్ తీసుకుంటాము. లైక్ ట్రాకింగ్ ఛార్జెస్ అని, కన్సల్టేషన్ ఛార్జెస్ అని, ఓకే, అండ్ డైటీషియన్ కన్సల్టేషన్ ఛార్జెస్ అని, ఇట్లా ఒక సుమారుగా ఒక 8,000 నుంచి 12,000 రూపాయలు ఛార్జెస్ అవుతాయి. కానీ మీరందరూ నా వెల్ విషర్స్, నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి నేను టాప్ ప్రయారిటీ కింద ఫస్ట్ మీకు కాల్ చేయడం జరిగింది. సో నా దగ్గర ఉన్నటువంటి హెల్త్ సబ్జెక్టు మీ అందరికీ అంటే లైక్ మీకున్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ఉపయోగపడుతుంది అని చెప్పేసి నేను మీకు కాంటాక్ట్ అవుతున్నానని చెప్పి క్లియర్గా చెప్తాను అనమాట. దెన్ ఏం జరుగుతుంది అంటే అక్కడ లైక్ డెఫినెట్గా వాళ్ళంతా కూడా మన రిలేటివ్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏంటంటే ఈగర్లీ వెయిట్ చేస్తారనమాట. ఏంటి అది అసలు ఏంటి అంటే అప్పటికే మనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ మనం క్రియేట్ చేసుకోవాలి. అంటే మనం హెల్దీగా ఉండాలి, దెన్ వాళ్ళకి హెల్త్ గురించి మాట్లాడాలన్నమాట. మనం అన్హెల్దీగా వండుకుంటూ వాళ్ళకి హెల్త్ గురించి మాట్లాడాం అనుకోండి, లైక్ మా చారి అన్న ఎప్పుడు చెప్తా ఉంటారు అనమాట, మన స్టవ్ మీద వేడి గిన్నెని మనము డైరెక్ట్ తీసినాం అనుకోండి ఏమవుతుంది, చేతులు కాలుతాయి. అట్లాగా మనము ప్రాపర్గా ఒక లైక్ మనం ఒక మనం చూడగానే హెల్దీ పర్సన్ అనేటట్టు కనిపించాలి మనం, రైట్? సో మనకు ఆ ఎనర్జీ కానీ మనకు ఆ వైబ్స్ కానీ ఉండాలన్నమాట. ఓకే, సో దట్స్ హౌ నేను మా ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఎవరికైనా సరే నేను ఈ యొక్క స్క్రిప్ట్ని యూజ్ చేసి పీపుల్ని అప్రోచ్ అవుతున్నాను. అండ్ ఈరోజు జరిగినటువంటి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను, అంటే బెస్ట్ ఎక్స్పీరియన్స్. సో నేను ఈరోజు మార్నింగ్ యాక్చువల్గా మా కాలనీమేట్ అతను కొంచెం డిస్టెన్స్లో ఉంటున్నాడు ఈ మధ్య. సో ఈరోజు మార్నింగ్ కాంటాక్ట్ అయ్యి నేను అతన్ని వెళ్ళి కలవడం జరిగిందనమాట. సో యాక్చువల్గా నేను ఒక్కరి కోసమే వెళ్ళాను అక్కడికి, వాళ్ళ ఇంట్లో వాళ్ళ మిస్సెస్ కోసం వెళ్ళాను అనమాట. వాళ్ళ మిస్సెస్కి డయాబెటీస్ ఇష్యూ ఉంది. సో నేను తనకు ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దామని వెళ్తే తను స్టార్ట్ చేయడమే కాక తన హస్బెండ్ని, తనకిద్దరు కిడ్స్ అనమాట, వాళ్ళిద్దరిని, అంటే ఓవరాల్గా 4 మెంబర్స్ ఎట్ ఏ టైమ్ డైట్ చేయడానికి రెడీ అయ్యారనమాట. మనము చేయబోయే పని ఎటువంటిదంటే పీపుల్కి చాలా హైలీ ఎసెన్షియల్ నీడ్ అనమాట. ఓకే, సో హెల్త్ అనేది అందరూ వెయిట్ చేస్తున్నారు, సొల్యూషన్ కోసం వెయిట్ చేస్తున్నారు. మన దగ్గర ఇంత పవర్ఫుల్ ఆపర్చునిటీ ఉంది కాబట్టి మనం రైట్ వేలో సబ్జెక్ట్ నేర్చుకొని ప్రాపర్ గైడెన్స్ తీసుకుంటూ ఇంప్లిమెంట్ చేయగలిగినామంటే లైక్ ఆర్కే అన్న చెప్పినట్టుగా సోషల్ మీడియాని కనుక రైట్ వేలో మనము ట్యాప్ చేయగలిగినామంటే బిజినెస్ ఎక్స్ప్లోడ్ అవుతుంది అనమాట. ఓకే, సో దట్స్ హౌ మనం కమ్యూనిటీస్ మీద స్టార్ట్ చేద్దాం వర్క్, అండ్
హెల్త్ అనేది పెద్ద మార్కెట్ అన్నమాట. ఓకే, అది డ్రై అవ్వడానికి ఏమీ లేదు. సో మీరు కనుక తొందరగా కంటెంట్ నేర్చుకొని సబ్జెక్ట్లో మీరు మాస్టర్ అయినారు అంటే మీ యొక్క హెల్త్ని ప్రాపర్గా మీరు రీసెట్ చేసుకొని జనాల్లోకి వెళ్ళడం స్టార్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఆర్కే అన్న. రియల్లీ మీరు ఇచ్చినటువంటి ఇన్సైట్స్ ఏవైతే ఉన్నాయో చాలా 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 ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ఈ టీంలో. సో ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ ఈచ్ వన్ ఆఫ్ యూ. ఓకే, సో యా, సో నెక్స్ట్ మనము క్లైమాక్స్కి వచ్చేసాము. యాక్చువల్గా ఈ క్లైమాక్స్ కోసమే నేను అంటే లైక్ ఎవ్రీ మంత్ వెయిట్ చేస్తామన్నమాట. మా టీంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద లీడర్స్ అందరూ కూడా క్లైమాక్స్ కోసమే చూస్తామన్నమాట ఈ సెషన్స్ అన్నిటిని. ఓకే, సో క్లైమాక్స్ వరకు ఎవరైతే ఉండి అర్థం చేసుకొని వాళ్ళ లైఫ్లోకి వాళ్ళు కన్వర్ట్ చేసుకుంటారో ఆ వైబ్స్ని కానీ ఆ యొక్క బ్లెస్సింగ్స్ని కానీ, వాళ్ళు లైఫ్లో అన్ని విషయాల్లో సక్సెస్ అవుతారనమాట. రైట్, సో డబ్బు ఒకటే కాదు, లైఫ్లో డబ్బు ఒకటి ఉంటే సరిపోదు, ఆ డబ్బుకు సంబంధించినటువంటి కొన్ని ఉంటాయన్నమాట చాలా అంశాలు. సో హౌ టు హ్యాండిల్ మనీ అనే అంశం కూడా చాలా ఇంపార్టెంట్. సో ఫినాన్స్కి సంబంధించి కావచ్చు, హెల్త్కి సంబంధించి కావచ్చు, మెంటల్కి సంబంధించి కావచ్చు, రిలేషన్షిప్స్కి సంబంధించి కావచ్చు, చాలా అంశాలు మనం ఇక్కడ క్లైమాక్స్ నుంచి నేర్చుకుంటాం అనమాట. ఎవరి ద్వారా నేర్చుకుంటాము అంటే మెంటర్స్. ఓకే, సో చాలామంది లైఫ్లో అన్సక్సెస్ఫుల్గా ఉండడానికి కారణం ఏంటంటే మెంటర్షిప్ లేకపోవడం. ఓకే, సో మనకంటూ ఒక మెంటర్ కనెక్టివిటీ దొరికింది అంటే కనుక మన జీవితం అక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడం స్టార్ట్ అవుతుంది. ఓకే, సో మెంటర్తో ఎక్కువ కనెక్ట్ అయి ఉంటే మన లైఫ్ ఎక్కువ ముందుకు వెళ్తుంది. ఓకే, సో మెంటర్కి కనబడకుండా దాచుకొని ఉన్నాము అనుకోండి, మనం లైఫ్లో ఎక్కడికి వెళ్ళామో ఎక్కడున్నామో అక్కడే ఉంటాం. ఓకే, సో లైఫ్లో మెంటర్ని ఓపెన్ హార్ట్తో చూడడం స్టార్ట్ చేయండి. అండ్ మన మెంటర్స్ తెలుగు రాకపోయినా మనలాంటి తెలుగు పీపుల్ కోసం వాళ్ళ యొక్క అంటే లాంగ్వేజ్ నేర్చుకొని మరి మనకు అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తున్నారు. రైట్, సో భాష అనేది ముఖ్యం కాదు, మనకు ఒక వైబ్రేషన్స్ వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో వితౌట్ మచ్ డిలే ఐ వాంట్ టు ఇన్వైట్ చంద్ర సార్ అండ్ దీప్తి మేడం ఫర్ ద క్లైమాక్స్. యా, గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్ చంద్ర సార్. Good evening, Parshuram, Shri Good Krishna. evening, good Good evening. evening, everybody. Good evening, madam. Good evening, sir. madam. Good evening. Good evening, sir. Okay, so okay leader, so सबसे today जो हम बोलने वाले सबसे पहले, so I must thank Mr. Ramakrishna Arora, fantastic. हमको लग रहा था to be very frank कि हम इसके पास फिर कोचिंग लेंगे. See, the way we have built the business and now with the digital platform, अभी business करना कितना easy है, वो easy way में रामकृष्णा has explained to all of us. अनपैरेलल, और वो क्यों बोला? Why इतना informative, इतना हम बहुत सुना YouTube में बहुत कुछ सुना बहुत, लेकिन because उसका main reason कि he is doing it and वो आज live दिखाया हो. So he is doing it. तो कितना लकी है. अब सोचो वो ऐसा तो नहीं बना ना, कितना बुक्स पढ़ा, कितना स्ट्रीमिंग सुना, कितना मीटिंग्स अटेंड किया, रेगुलर हम लोग से बात कर रहा, ये एक मैंने वो अलग तैयार किया अपने आप को. Then only he became the speaker today because he has done it. जो बोल रहा वो किया है because वो प्रैक्टिकली भी किया है, सीखा है. बिना सीख के नहीं कर सकते. हमारा तो काम है सबसे पहले ये बिजनेस में ऐसे ही है. हम लोग का टाइम में बिजनेस करने का तरीका ही अलग था, लेकिन हम इतना हैप्पीनेस के साथ किए थे, वही आज आपको बोलेंगे. वो सक्सेस प्रिंसिपल क्या था उस टाइम में, जब हमारे पास इतना फैसिलिटीज नहीं था डिजिटल का. उस टाइम में अगर हम लोग इतना कुछ कर सकते हैं, आज ऐसा बन सकते हैं, उसका मेन रीजन क्या, हम लोग वहां दूसरा कुछ एक्चुअल चीज मिल रहा था. बिकॉज ये बिजनेस करने के लिए खाली स्किल का जरूरत नहीं, स्किल आप सीख सकते हो, लेकिन यू हैव टू बी बाई माइंड, यू हैव टू बी हेल्दी. खाली पैसा करने से नहीं होता, माइंड हेल्दी होना है. एंड वो है हमारा बिजनेस करने का मेन इंटरेस्ट. हम लोग जो बिजनेस को किए थे, नॉट ओनली फॉर मनी, वी हैव डन बिकॉज ऑफ दैट. तो वो चीज हम लोग थोड़ा थोड़ा भूल जा रहे. पैसा 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 कर रहे हैं, वो कंपनी इतना दे रहा, वहां ये दे रहा, एमए बिजनेस नहीं चल रहा. अरे भाई एमए बिजनेस है क्या? एमए बिजनेस नहीं चल रहा जो आप बोल रहे हैं, मतलब आप नहीं चल रहे. एमए बिजनेस तो चल रहा है, उसके जैसा तो कोई बिजनेस है ही नहीं, वर्ल्ड का टॉप बिजनेस है. एंड वो नहीं चल रहा आप बोल रहे. क्यों नहीं चल रहा आप बोल रहे? क्योंकि आप नहीं चला रहे. आपका बिजनेस, वो तो खाली प्रोडक्ट दे दिया आपको, उसका काम है. अगर एमए बिजनेस सच्ची में कम हो जाता है, हु इज एट फॉल्ट? हम लोग बिजनेस पीपल. हम लोग, एमए इज गिविंग एवरीथिंग, लेकिन हम उसको अगर ठीक से नहीं चलाएंगे तो हम खराब है ना, एमए खराब नहीं है. सो यू हैव द अपॉर्चुनिटी एंड आप वैसे ही करना है. तो आज हम आप लोग को बहुत अच्छा एक चीज बोलेंगे
जो चीज हम लोग भूल गए हैं थोड़ा से, फैक्ट, वो चीज हम लोग भूल गए। हम लोग इस जमाने के टोटल चीज में हम लोग उतर गए। फॉर एग्जाम्पल रामकृष्ण पूरा उतर गया, लेकिन ये रामकृष्ण बनने के लिए वो क्या क्या किया था उसको हमको देखना है पहले। सबसे पहले अगर उसको देखेंगे तो आप वैसा तैयार होंगे एंड उससे आप अच्छा तैयार होंगे। अभी जैसे हमसे अच्छा स्पीकर, हमसे अच्छा नॉलेजेबल पर्सन रामकृष्ण है, मल्लेश है, सो मेनी पीपल आर देयर एंड दैट इज द बेस्ट थिंग। हमारा मेंटल पीस वहीं पर रहेगा, आपका मेंटल पीस वहीं पर रहेगा जब आपके पास ऐसा रामकृष्ण 1000 होगा। एंड रामकृष्ण इज ट्राइंग, हर बात में नहीं बनेगा, लेकिन वो ट्राई करते करते कहीं ना कहीं हम लोग का जैसा आदमी मिल जाएगा उसको। एंड जहां वो मिल जाएगा, हो गया ना, 3-4 हमारा जैसा पागल अगर उसको मिल गया ना, तो ही इज ओवर। इतना सिंपल बिजनेस है। वो जिंदगी में कोई जगह में उतना पैसा नहीं कमा सकता अगर हम हमारा जैसा पागल 4-5 मिल जाएगा। अभी सुबह से आराम से घर में बैठा हुआ है। दैट इज द पावर ऑफ दिस बिजनेस। लेकिन ये बनने के लिए सुबह से इसको क्या क्या किया था, आई हैव सीन माई ओन आईज। ऐसा ऐसा नहीं बना। उनका घर में जाके देखो बुक्स भरा हुआ है, हमारा घर में आके देखो बुक्स भरा हुआ है, सीडीज भरा हुआ है। उस टाइम में हम लोग को सीडी मिलता था, उसके बाद सीडी का पहले भी कैसेट मिलता था। कैसेट भरा हुआ है, फेंक दे रहा, अभी क्या करेंगे, कैसेट चलाने का कुछ नहीं होता है। सो मेनी सीरीज, एवरी मंथ वी यूज्ड टू टेक 4 सीरीज और समथिंग लाइक दैट। इस मतलब सो मेनी बुक्स, भरा हुआ बुक्स। लेकिन हम लोग क्या हुआ, उसी से एक्चुअली हमें बिजनेस को सीखा था, वही से हम बिजनेस किया था। हमारे पास प्रोडक्ट नहीं था, हमारे पास यही था। एंड इसीलिए हम लोग टिके हुए हैं। नॉट ओनली टिके हुए, हम अच्छे आदमियों के टिके हुए हैं। आई एम हेल्दी, वेल्दी एंड पीसफुल ओनली बिकॉज ऑफ दिस बिजनेस। माइंड में हमारा एकदम पीसफुल रहता है, बिकॉज हम इतना बुक्स पढ़े, इतना पावर ऑफ सबकॉन्शियस माइंड पढ़े, सो मेनी थिंग्स जो हम ये लाइफ को हम समझ गया। हमारा हिम्मत क्या, हमारा अंदर क्या है वो समझ गया है। लेकिन उसको हम लोग भूलना नहीं है, हमको उसको लेके बिजनेस करना है। एम ए तो बहुत कुछ बोलेगा, ये करो वो करो। इसको हम बोलता है ना, हम लोग बंगाली बोलते ये लो पत्थर, मतलब इधर से थोड़ा उधर से थोड़ा उधर से थोड़ा, जो जब कुछ बोल रहा वो लेके हम काम कर रहे हैं। एक्साइटेड, चलो मॉर्निंग न्यूट्रिशन लेकर भागेंगे, बस खाली मॉर्निंग न्यूट्रिशन लेकर भाग रहे हो। आप भूल गए वो मॉर्निंग न्यूट्रिशन तभी सक्सेसफुल होगा, पक्का सक्सेसफुल होगा, जब बाकी जो स्टेप्स है हम लोग जो भूल गए उसको करेगी। इसको हम लोग बोलता था 9 4 स्टेप। हमारे पास एकदम सक्सेस फॉर्मूला जो है ना, सिंपल फॉर्मूला है। अभी ऑल लीडर्स को हम रिक्वेस्ट करेंगे, आज हम बोलेंगे थोड़ा से, जस्ट टू रिकैप्चुलेट यू। आप लोग सब जानते हो ब्रिज सिस्टम में सब सीखे था, अभी ब्रिज सिस्टम नहीं है तो वो सक्सेस सिस्टम ही नहीं है। इतना विजडम से जो सिस्टम बनाया था ना, खाली ये एक जो टैबलेट आज बोलेंगे आप लोग को, न्यू पीपल ओल्ड पीपल सबको, ये टैबलेट को आप अपना टीम को सबको खिलाते जाओ। जो खाएगा वो डेली तो खा ही रहा, साथ में ये टैबलेट खाओ। ये टैबलेट क्या है, 9433, यही एक टैबलेट है और कुछ नहीं है। 9 कोर स्टेप, 4 बेसिक, 3 पावर्स एंड 3 कार्डिनल रूल। सब कुछ है, क्या करना है क्या नहीं करना है, एवरीथिंग इज देयर। इसको आप जितना स्किल डेवलप करोगे, हम लोग इतना स्किल इसको डेवलप किए थे कि हम लोग का दूसरा चीज का जरूरत है, प्रोडक्ट आए नहीं आए, इंटरनेट है नहीं है, फोन है नहीं है, कुछ हम लोग का मैटर नहीं करता था। बिकॉज हम लोग ये सब चीज 100% फॉलो करते थे, प्रैक्टिस करते थे। हम लोग का जो भी लीडर था, ये जो जो प्रैक्टिस कर रहा वो ये बिजनेस में हैप्पीली है। तो आज उसी को हम लोग बोलेंगे। तो हम शुरुआत करेंगे, सबसे पहले सबसे इंपॉर्टेंट चीज है, एंड हमारा लाइफ में भी जो सबसे इंपॉर्टेंट है, उससे हम वही सबसे इंपॉर्टेंट चीज आपसे बात कराएंगे। सो दैट इज नथिंग बट 9 कोर स्टेप। ओवर टू दीप्ति। Once again, good evening. अप्लाई। Now, हम लोग जो ये बिजनेस में आए, जो हम लोग को स्पॉन्सर किए, हम लोग अपलाइन बोलते हैं। सो दे आर none other than Mega EDC going double, Subhashish and Sujata Ghosh from Kolkata. And उनका ऊपर जो है हमारा ग्रेट अपलाइन आशिता वदा, श्वेता दी, एंड उनका ऊपर जो है तीर्थंकर, सुपर्णा, देन कांतिलता का। दिस इज आवर लाइन ऑफ स्पॉन्सरशिप। सो हम लोग इतना अच्छा एक LOS में बिलोंग करते हैं, वेरी इथिकल, वेरी ऑनेस्ट एंड वेरी टीचेबल हमारा जो LOS है, तो एंड वेरी यूनाइटेड। तो ऐसे ग्रुप में हम लोग है। अभी आज जो मैंने सुना है विचार से, एंड फर्स्ट हम बोलेंगे हम लोग के बिजनेस में मोर देन 20 years हो गया।
तो आज जो आप लोग रामकृष्ण के सुने हैं, रामकृष्ण जो बता है कम्युनिटी बिल्डिंग का बारे में, दैट इज अवर बोनस पॉइंट। बिजनेस तो करना है, जो रामकृष्ण बोले बैलेंस करना है, बट ये बोनस करेंगे तो एक्स्ट्रा बेनिफिट हम लोग को मिलेगा। बट जो रेगुलर जो हम लोग को करना चाहिए, जो हम लोग कर रहे हैं, जो करते आए हैं, मैंने जब हम लोग ज्वाइन किए तब से ये कर रहे, दैट्स आवर सिस्टम। तो सिस्टम को हम लोग बहुत लोग भूल गए, नया लोग जो है उन लोग को पता नहीं है शायद, क्योंकि उन लोग सुने नहीं इसका बारे में क्या है सिस्टम, हम लोग कैसे बिजनेस बिल्ड किए। एक्चुअली फ्रैंकली स्पीकिंग सिस्टम था बोल के हम लोग इतना बड़ा बिजनेस बिल्ड कर पाए हैं। इट्स वेरी वेरी इंपॉर्टेंट। तो अगेन हम लोग उसको इंट्रोड्यूस कराएंगे, नए लोगों को इन्फॉर्मेशन देंगे क्या करना चाहिए। तो 9 कोर स्टेप 1 बाय 1 हम एक्सप्लेन करेंगे। इसमें फास्ट क्या है, अभी साहब क्या बोले, जो हमारा लोग बोलते हैं एमओए बिजनेस नहीं चल रहा, एमओए बिजनेस नहीं चल रहा बोले तो वी आर नॉट टेकिंग फॉरवर्ड। एमओए तो कुछ नहीं करेगा ना, एमओए दे आर गिविंग प्रोडक्ट, दे आर हेल्पिंग, लेकिन बिजनेस को आगे लेके जाने का जो रिस्पॉन्सिबिलिटी है वो हम लोगों का है। तो अगर हम लोगों की प्रोडक्ट यूज नहीं करेंगे, रिटेल नहीं करेंगे, लोगों को नहीं दिखाएंगे, नेचुरली बिजनेस नहीं चलेगा। तो हम लोग एमओए को ब्लेम करके क्या फायदा। तो फर्स्ट हम लोग जब बिजनेस को शुरू किए, स्टार्ट किए, फर्स्ट हम लोग को क्या सिखाता है, यूज द प्रोडक्ट। हमारा इतना सारे प्रोडक्ट्स है, मोर देन 150 प्रोडक्ट है, एंड हम लोग क्या बोलते हैं, रेगुलर यूज प्रोडक्ट जो हमारा घर में यूज होता है, टूथपेस्ट से लेके, साबुन से लेके, ऑयल से लेके, फर्स्ट वी हैव टू यूज आवर ओन प्रोडक्ट। इसमें बेनिफिट क्या है, फर्स्ट तो हम लोग को ये वी थिंक दिस इज आवर ओन कंपनी। जब हम लोग कंपनी में ज्वाइन किए, हमारा ओन कंपनी है, ओन दुकान है, अपना दुकान। तो अपना दुकान से अगर हम लोग प्रोडक्ट नहीं खरीदेंगे, बाजू वाला शॉप से अगर कोलगेट खरीदेंगे, नेचुरली हमारा बिजनेस नहीं चलेगा। हमें का तो बिजनेस नहीं, बिजनेस तो हमारा है। तो जो जो प्रोडक्ट हमारा फैमिली के लिए रिक्वायरमेंट है, वही प्रोडक्ट हम लोग पहले स्टार्ट करेंगे। तो फर्स्ट सेल्फ यूज इज वेरी वेरी इंपॉर्टेंट। एंड सेकेंड बेनिफिट क्या है, जब आप प्रोडक्ट यूज करोगे, उसका इकोनॉमी वैल्यू क्या है, उसका पर यूज कॉस्ट कितना है, कैसे यूज करना है, बेनिफिट क्या क्या है, एवरीथिंग आपको पता चलेगा। सो दैट जब आप यूज करें उसका बाद ही आप लोगों के साथ शेयर कर सकते हो, क्योंकि ये बिजनेस में वॉल्यूम क्रिएट करने के लिए यूज करना एंड शेयर करना बहुत जरूरी है। जितना आपका वॉल्यूम बढ़ेगा, ऐसा आपका बिजनेस बढ़ेगा। तो बिजनेस वॉल्यूम क्रिएट करने के लिए आप अकेला सफिशिएंट नहीं है, आप में भी 100, 200, 500, 1000 तक प्रोडक्ट आप खरीद सकते हैं, 1000 पीबी तक, बट इससे ज्यादा तो नहीं है। बट हमारा एम क्या है, और आगे बढ़ना है, सिल्वर बनना है, प्लैटिनम बनना है, डायमंड जाना है। तो उसके लिए हमको ग्रुप क्रिएट करना है। तो वो ग्रुप हमारा ये 9 कोर स्टेप जो हम बोलेंगे, उसमें वो ग्रुप को भी इन्वॉल्व करेंगे। तो फर्स्ट स्टेप इज प्रोडक्ट यूज, जो प्रोडक्ट हमारा रेगुलर यूज होता है। देन हेल्थ के बारे में जो प्रोडक्ट है हमारा अपना हेल्थ के लिए जो यूज होता है वो यूज करेंगे। यूज करने के बाद लोगों के साथ शेयर करेंगे। शेयर कैसे करेंगे, फर्स्ट थिंग हम लोग जब फिजिकली काम करते थे, प्रोडक्ट खरीदते थे, लोगों के पास जाके प्रोडक्ट डेमो दिखाते थे। अभी भी लोग, बहुत लोग कर रहे हैं, एंड दैट इज वेरी इंपॉर्टेंट। आप किसी को ज्वाइन कर रहे हैं, कोई कस्टमर है, टेक योर प्रोडक्ट, जो प्रोडक्ट उनको दिखा रहे हैं। जैसे उस दिन परशुराम आए, क्वीन वो रिटेल कर रहे, बट लोगों को अगर क्वीन नहीं दिखाएंगे तो हाउ यू कैन सेल द क्वीन। क्वीन लेके जाके उनका घर में खाना बना के दिखाना है, कैसे इकोनॉमिक है, विदाउट ऑयल कैसे खाना बनाता है। जब आप दिखाएंगे लोग देन बिलीव करेंगे ना। तो परशुराम वो क्या, वो क्वीन सेल कर रहे, उसमें कितना न्यूट्रिशन रहता है, एक्सप्लेनिंग। तो प्रोडक्ट जब हम किसी को शेयर करेंगे, फर्स्ट अपने आप को अच्छा नॉलेज रखना है। जो भी प्रोडक्ट, आप एक टूथपेस्ट रिटेल करो, तो टूथपेस्ट का खूबिया क्या है, उसका बेनिफिट क्या है, कॉस्ट पर यूज कैसे होता है, कितना क्वांटिटी यूज करना है, हाँ, कितना दिन जाता है। तो कंपेयर करके अदर टूथपेस्ट के साथ जब कंपेयर करोगे, जो हमारा टूथपेस्ट बहुत इकोनॉमिक है, और बेनिफिट, जो बेनिफिट हमारा टूथपेस्ट में मिलेगा दूसरा टूथपेस्ट में नहीं मिलेगा, तो वो बेनिफिट नहीं मिलेगा तो आपको डेंटिस्ट के पास जाना है, खर्चे ज्यादा है। दिस ऑल कैलकुलेट करके जब हम लोगों को बताएंगे, नेचुरली दे विल, जो कस्टमर का, जो कस्टमर ने तो जो डिस्ट्रीब्यूटर बनाएंगे वो तो यूज करेंगे ना। तो हमारा फर्स्ट रिस्पॉन्सिबिलिटी है, जिसको डिस्ट्रीब्यूटर बनाएंगे उसको प्रॉपर प्रोडक्ट नॉलेज देना है। फर्स्ट प्रोडक्ट नॉलेज किस लिए, अपना यूज के लिए है। एंड देन कैसे रिटेल करेंगे उसके बारे में इसको सिखाना है, प्रोडक्ट डेमो कैसे दिखाना है उसके बारे में इसको सिखाना है। देन हमारे हमें तो ट्रेनिंग दे रहा है प्रोडक्ट के बारे में, वो ट्रेनिंग अटेंड करने के लिए सिखाना है। तो प्रोडक्ट यूज फर्स्ट पॉइंट। सेकेंड पॉइंट प्रोडक्ट रिटेल, प्रोडक्ट शेयर लोगों के साथ। अब जब अपने आप यूज करेंगे, आपका
कॉन्फिडेंस बढ़ जाएगा, इजीली लोगों के साथ शेयर कर सकते हैं। वो फिजिकली कर सकता है, आप डिजिटली कर सकते हैं, एंड आप तो कम्युनिटी बिल्डिंग में जो ग्रुप है उसका साथ तो कर ही सकते हैं। थर्ड पॉइंट क्या है, अभी हम क्या बोला है, यू अलोन कैन नॉट बिल्ड द बिजनेस। आप अकेला इतना ह्यूज बिजनेस नहीं बना सकते, नॉट पॉसिबल। आपका 10 लाख का 15 लाख का अगर बिजनेस करना है, यू नीड ए गुड ग्रुप। तो ग्रुप के लिए क्या है, आपको लोगों को प्लान दिखाना है, दैट इज शो द प्लान। हमारा बिजनेस कैसे होता है, बिजनेस में पैसा अर्निंग कैसे होता है, बिजनेस में प्रोडक्ट कैसे दिखाता है, प्रोडक्ट कैसे यूज करता है, एवरीथिंग शो द प्लान में आपको दिखाना है। तो एवरी डे हम लोग जैसे बोलते हैं ना, अपना प्रोडक्ट सुबह उठते अपना प्रोडक्ट यूज करो, एवरी डे कम से कम एक प्रोडक्ट आप रिटेल करो। हो सकता है दैट इज 300-400 का प्रोडक्ट, कभी 2000 का प्रोडक्ट। वो एम हमारे में रखना है इफ यू वांट टू ग्रो। अगर आप आगे बढ़ना चाहते हैं, बड़ा बिजनेस बनाना चाहते हैं, एक थोड़ा कुछ कमिटमेंट हमको करना है। देखो कहीं भी कुछ भी करो, वेदर यू डू बिजनेस डू जॉब, कमिटमेंट इज वेरी वेरी इंपॉर्टेंट। तो हमारा ये बिजनेस में जब कोई ज्वाइन करेगा, उसका भी एक कमिटमेंट रहता है। ये जो 9 कोर स्टेप हम बोल रहे, ये करने का एक कमिटमेंट रहता है। 9 कोर स्टेप में क्या क्या है हम बाद में दिखाएंगे, वो न्यू पीपल यू विल नोट डाउन। तो फर्स्ट प्रोडक्ट यूज करना, देन प्रोडक्ट शेयर करना, एंड एवरी डे शो द प्लान, फिजिकली डिजिटली, जहां आपका पॉसिबल है। तो वो आपका दिमाग में जब रहेंगे ना, जब डेली करते जाओगे, दैट विल मेक हैबिट। वो आदत हो जाने से आपका बिजनेस और आगे बढ़ेगा। तो ये 3 एक्शन तब हो गया, प्रोडक्ट यूज, प्रोडक्ट शेयर एंड शो द प्लान। ये आपका एक्शन प्लान। देन अब अपने आप को तैयार कैसे करना। ये बिजनेस में अभी जो आप रामकृष्ण को सुन रहे, उन्होंने को सुन रहे हैं, दे आर नॉट वन डे प्रोडक्ट, दे आर सो मेनी ईयर्स इन द बिजनेस। इतना दिन बिजनेस में रह के सिस्टम को अपना के सिस्टम से सीख के देन आप उसको सुन रहे, इतना अच्छा वो बोल रहे, इतना अच्छा आपको दिखा रहे, तो एक दिन में नहीं होता। तो उसके लिए अपने आप को तैयार करना है। फर्स्ट क्या है, बुक्स पढ़ना। बुक्स बोले तो नॉट स्टोरी बुक, मेंटल एटीट्यूड, पॉजिटिव एटीट्यूड बुक हम लोग बोलते हैं। अभी देखो सिस्टम में ये सब अवेलेबल नहीं है, लेकिन पुराना बुक तो हम लोग का पास है, हम लोग ऑनलाइन में भी मंगा सकते हैं। जैसे आपको बोलते हैं हाउ टू विन फ्रेंड्स, लोगों के साथ कैसे बातचीत करना उसके बारे में। एंड सबसे बड़ी बात है अभी तेलुगु में भी अवेलेबल है, आप तेलुगु में लीजिए। तेलुगु में 2-3 बुक आप खरीदिए, एंड डेली 10-10, 15-15 पेज जस्ट रीड ना। आप बोलेंगे बुक्स पढ़ने का जरूरत क्या है, बट टाइम कहाँ है, पूरा दिन आप काम करो। नाइट में सोने से पहले कम से कम 2-3 पेज तो पढ़ ही सकता है। बुक पढ़ने का एक इम्पॉर्टेंट जो है, दैट इज योर मेंटल स्टेबिलिटी लर्न। आपको पॉजिटिव रखने के लिए, आप जब बिजनेस बिल्ड करते, इनिशियली आपका बिजनेस इतना आगे नहीं बढ़ेगा, तो क्या होगा, आपका माइंड नेगेटिव होते जाएगा। उसको पॉजिटिव रखने के लिए, उसको एक्टिव रखने के लिए बुक पढ़ना बहुत जरूरी है। एंड ये सिंसियरली करना है। जो 9 कोर स्टेप हम बोल रहे हैं, अगर आप बिजनेस को बड़ा स्केल में लेके जाना चाहते हैं, इसमें से पैसा अर्निंग करना चाहते हैं, ईच एंड एवरी स्टेप यू हैव टू फॉलो। तो डेली जस्ट 2 to 3 पेजेस, 5 पेजेस, जैसे आपको टाइम मिलेगा। दोपहर में आप जो काम करके टीवी देखते हैं, जस्ट हाफ एन आवर आप बुक पढ़ो। तो रीड द बुक एंड लिसनिंग स्ट्रीमिंग। पहले तो हम लोग को ब्रिज सिस्टम से सीडीज आता था, आजकल नहीं मिल रहा, ऑनलाइन में आता था, बट कुछ स्ट्रीमिंग तो हमारे पास है। जो पुराने लोग है, कम से कम काफी सारे स्ट्रीमिंग हम लोग का पास है। पर नया नया जो पॉजिटिव माइंड एटीट्यूड आजकल यूट्यूब में बोलो, ऑनलाइन में जो मिले, जस्ट सुनो। ये सब जब सुनोगे ना, यू इम्प्रूव योरसेल्फ। आपको बोलने का तरीका चेंज होगा, आपका कॉन्फिडेंस बढ़ेगा, लोगों के साथ फ्रेंडशिप करने के लिए आप इजी हो जाओगे। तो बुक्स पढ़ना है, स्ट्रीमिंग सुनना है, एंड फंक्शन। अभी तो फिजिकल फंक्शन कुछ नहीं है, पहले हम लोग बड़ा बड़ा फंक्शन अटेंड किए, डिफरेंट डिफरेंट प्लेस में जाके फंक्शन अटेंड किए। और डिजिटल में काफी सारा फंक्शन है। ऑफलाइन का जो प्रोग्राम होता है, ऑफलाइन का जैसे आप सोचो, आप टीम मीटिंग है, ये भी रेगुलर अटेंड करो, इसमें भी काफी आपको इन्फॉर्मेशन मिलेगा। देन आपका ग्रुप में जो मीटिंग होता है वो अटेंड करो, बड़ा ग्रुप से हम लोग का जो मीटिंग होता है वो आप अटेंड करो। जितना हो सके अपने आप को मेरे बिजनेस में टैग रखना है। तो ये फंक्शन जरूर अटेंड करना है, बुक पढ़ना है, एंड स्ट्रीमिंग सुनना है। ये 3 अगर करोगे, तब अपने आपका पर्सनैलिटी को डेवलप करोगे। बोलने का तरीका चेंज होगा, आप लोगों को फ्रेंडशिप करने का तरीका चेंज होगा, आपका माइंड पावर चेंज होगा।
मेन थिंग है बिजनेस में, अगर आप स्ट्रॉन्ग माइंडेड पॉजिटिव माइंडेड रहोगे तभी बिजनेस बिल्ड कर पाओगे, नहीं तो ज्वाइन होके थोड़ा दिन बिजनेस करके यू आर नॉट गेटिंग द रिजल्ट एंड मेनी पीपल आर देयर टू पुल यू डाउन। आपको नेगेटिव देने के लिए काफी सारे लोग बैठे हैं, आप टोटली आउट हो जाओगे। तो आप अपने आप को बिजनेस में जुड़े रखने के लिए ये सब करना जरूरी है। तो दीज थ्री आर सेल्फ डेवलपमेंट के लिए, आपका पर्सनल डेवलपमेंट के। एंड अनदर थिंग आपका कैरेक्टर बिल्डिंग कैसे करेगा, अनदर 3 स्टेप्स जो है। फर्स्ट थिंग है आपका काउंसलिंग, काउंसलिंग विथ अपलाइन। काउंसलिंग इज नथिंग बट टीचेबिलिटी। हम लोग क्या करते हैं, बहुत लोग अब बोलने में सिखाने में बहुत मजा आता, बहुत अच्छा लगता, लेकिन सीखने का टाइम उनको थोड़ा माइंड आई नो एवरीथिंग, आई नो नीड टू लर्न। नहीं, जो आपको स्पॉन्सर किया, जो ग्रोइंग अपलाइन है उनसे सीखो, क्योंकि वो आपसे काफी पहले आया है, उनका इंफॉर्मेशन ज्यादा है, उनका एक्सपीरियंस ज्यादा है, तो वो आपको प्रॉपर वे में सिखा सकता है। तो रेगुलर बेसिस में एटलीस्ट वीकली वंस और ट्वाइस अपलाइन से बात करो, आपका बिजनेस का पोजीशन क्या है, क्या करना है, क्या रिजल्ट हुआ, व्हाट एवर रिजल्ट, नेगेटिव पॉजिटिव, किसी से प्लान दिखाए, क्या प्रॉब्लम है, एवरीथिंग यू डिस्कस विथ योर अपलाइन। कुछ भी हो सकता है, आपका अपलाइन आपसे उम्र से छोटा है, एजुकेशन में कम है, आप उससे बड़े हो, बड़ा ऑफिसर हो, नो प्रॉब्लम, बट ही इज मोर एक्सपीरियंस देन यू। आप जब ज्वाइन किए उसका काफी पहले अपलाइन ज्वाइन किए, तो उनका पास जो इन्फॉर्मेशन रहेगा आपसे ज्यादा रहेगा। तो सीखने के लिए डाउन टू अर्थ होना है, वो ईगो आपको बाजू में रखना है। ये बिजनेस में जब आओगे अपलाइन से एकदम सबमिटेड होना है, तो उससे जो कुछ वो सिखा रहे बिजनेस के बारे में सीखो, कैसे आपका लोगों से साथ इंटरेक्ट करना है, कैसे फ्रेंडशिप बनाना है। तो काउंसलिंग विथ योर अपलाइन डेली बेसिस, एटलीस्ट वीकली 2 to 3 टाइम अपलाइन के साथ आप बात करो। लेडी है तो लेडी अपलाइन के साथ लेडी बात करो, जेंट्स है तो जेंट्स के साथ जेंट्स अपलाइन बात करो, वॉट एवर इट मे बी। ऐसे नहीं कि कभी बिजनेस के, कभी भी आपका हस्बैंड है में कुछ प्रॉब्लम हुआ, बच्चों को लेकर कुछ प्रॉब्लम, टॉक टू योर अपलाइन, दे आर योर बेस्ट फ्रेंड। कुछ ना कुछ अच्छा सजेशन तो देंगे ना, कभी आपका बारे में बुरा तो नहीं बोलेगा। सो दे आर योर बेस्ट फ्रेंड अपलाइन, सो काउंसलिंग विथ योर अपलाइन। देन नेक्स्ट इज आपका कम्युनिकेशन, प्रॉपर कम्युनिकेशन होना चाहिए। कम्युनिकेशन क्या है, एक दूसरे को इंफॉर्मेशन देना है। सो जो आज आपका टीम मीटिंग है, आप अपलाइन है, आपका रिस्पॉन्सिबिलिटी आपका पूरा डाउनलाइन को इन्फॉर्म करना, टुडे ये टाइम में टीम मीटिंग स्टार्ट है, विदाउट फेल आप अटेंड करो, दैट इज कम्युनिकेशन। कुछ प्रोडक्ट का ऑफर आया, एमआई से कुछ मीटिंग अरेंज किया, कुछ डायमंड का मीटिंग चल रहा, जस्ट इन्फॉर्म योर डाउनलाइन। तो उन लोग को इन्फॉर्म करने से दे विल ऑल्सो अटेंड, तो आपका काम इजी हो जाएगा। तो प्रॉपर कम्युनिकेशन बिजनेस के बारे में, प्रोडक्ट के बारे में, आप जो ऑनलाइन में कुछ कर रहे, अभी जो डिजिटल में कुछ कर रहे, एवरीथिंग यू कम्युनिकेट विथ योर अपलाइन। आपका कुछ प्रॉब्लम है, कम्युनिकेट विथ योर अपलाइन एंड डाउनलाइन। तो कम्युनिकेशन इज वेरी वेरी इंपॉर्टेंट। देन आपका क्या है, काउंसलिंग हो गया, कम्युनिकेशन हो गया, अनदर इज अकाउंटेबिलिटी। अकाउंटेबिलिटी तो अब सबको मालूम है, अकाउंटेबिलिटी जो बोलेंगे वो करेंगे। आज हम अपलाइन को बोले हम इस महीना 200 पे भी करेंगे, जस्ट बोलने का नहीं है, अगर आप कर पाओगे तो बोलोगे। अगर बोल दिया जहाँ 200 करेंगे, एनी हाउ यू हैव टू डू इट। तो कोई भी प्लान जब बनाओगे उसका पहले अपलाइन से डिस्कस करो, बात करो, देन यू टॉक टू अपलाइन, देन यू इन्फॉर्म अपलाइन आई विल डू दिस महीना 5 लोगों को ज्वाइन कराएंगे, बोल दिया, बट एक भी ज्वाइन नहीं हो, नो। सो ये क्यों होगा, अगर आप प्रॉपर अपलाइन के साथ बैठ के प्लान नहीं करेंगे, जो दिस महीने पर कितना कैपेसिटी है, कितना को ज्वाइन करा सकता है, कितना प्लान दिखा है, कितना लोगों को प्रोडक्ट दिखाए, देन ओनली यू कैन फुलफिल योर ड्रीम, फुलफिल योर जो कमिटमेंट किया वो कमिटमेंट आप फुलफिल कर सकते हैं। तो अकाउंटेबिलिटी विथ दिस एंड अकाउंटेबिलिटी विथ मनी। कभी भी अपलाइन से लोन नहीं लेना, उधार नहीं लेना। सोचो आपको इस महीना है, आप कुछ पैसा लिया, बट इमीडिएट गिव इट बैक। इसमें क्या था, सोचो आप पैसा ले लिया, प्रोडक्ट खरीद लिया, आप रिटर्न नहीं कर पाए, क्या होगा, आपका पास पैसा नहीं आएगा, यू कैन नॉट रिटर्न टू द अपलाइन। फर्स्ट टाइम अपलाइन ओके, सेकेंड टाइम आप नहीं दिया ओके, थर्ड टाइम क्या होगा, स्लोली योर रिलेशन विल ब्रेक, क्योंकि आपका एक हेजिटेशन आएगा, आपका एक क्या बोलते सेम आएगा, आपका एक सिग्गू फीलिंग आएगा, हम अपलाइन से उधर ले रिटर्न नहीं कर पाए, आई कैन नॉट टॉक टू अपलाइन। इसमें रिलेशन ब्रेक होने से क्या होता है, आपका बिजनेस ब्रेक हो जाएगा। तो ये ट्रांजैक्शन बहुत टैक्टफुली वाइजली करना चाहिए। कभी कभी किसी का जरूरत होता है,
एंड ऑफ द मंथ में जरूरत है, यू कैन टेक हेल्प, यू कैन टेक फ्रॉम अपलाइन, बट इमीडिएट पे बैक एंड रिलेशन को मेंटेन करो। कभी भी ये रिलेशन को क्रैक होने मत दीजिए, इसको तोड़ने मत दीजिए। इसमें अपलाइन का भी लॉस है, क्योंकि अपलाइन विल लूज गुड डाउनलाइन। अपलाइन भी नहीं चाहते जब हमारा डाउनलाइन लूज हो जाएगा, और अगर डाउनलाइन नहीं करेंगे तो डाउनलाइन भी उनका पूरा बिजनेस लॉस हो जाएगा। तो अकाउंटेबल टू द टीम, अकाउंटेबल टू योर अपलाइन एंड अकाउंटेबल टू योर कमिटमेंट। कमिटमेंट बहुत बहुत जरूरी है ये बिजनेस में। जो करना चाहिए, आपका ज्वाइनिंग बोलो, प्रोडक्ट शेयर बोलो, आपका पर्सनल पीबी बोलो, टीम का जो पीबी है, टीम में जो मीटिंग, जो व्हाट एवर यू डू एवरी मंथ सिटिंग फर्स्ट वीक, पूरा आप लिख के रखो क्या क्या आपका कमिटमेंट है, क्या क्या करना है, देन ओनली यू कैन गो फॉरवर्ड। तो प्रॉपर प्लान के साथ ये 9 कोर स्टेप एवरी डे। अभी जो लीडर है, हम लीडर्स लोग को रिक्वेस्ट करेंगे, जो नया नया डाउनलाइन है, जस्ट इन योर लैंग्वेज यू एक्सप्लेन देम प्रॉपरली एंड मेक देम, जो उन लोग पक्का ये 9 कोर स्टेप को फॉलो करेंगे, क्योंकि ये बिजनेस ही है सिस्टम में टिके रहना। जो सिस्टम हम लोग को सिखाया, हम लोग जो इतना दिन ये बिजनेस में है, मोर देन 20 ईयर्स, ड्यू टू ओनली द सिस्टम को रेगुलर बेसिस में हम लोग फॉलो करते थे। अभी तो सिस्टम में और सारे है चीज जो हम लोग को फॉलो करना है, सर विल एक्सप्लेन दैट, वो भी आपको फॉलो करना है। बट एक्शन पार्ट में 9 कोर स्टेप रेगुलर बेसिस में हमको करना है, अगर इफ यू वांट टू गो प्लैटिनम, इफ यू वांट टू गो बियॉन्ड प्लैटिनम, एंड ये बहुत जरूरी है। सो विद दैट आई विल end and request my husband to explain the other steps. थैंक यू, awesome. एक्चुअली ये करेक्ट लगा ना, जो इतना सिंपल वे में सी हैज टोल्ड द सिंपल थिंग, बिकॉज थिंग इज वेरी सिंपल, लेकिन हम उसको कॉम्प्लिकेटेड कर देते हैं। हम लोग करते ही नहीं, इतना सिंपल चीज भी नहीं करते, बट एबनॉर्मल रिजल्ट मांगते हैं, इतना चाहिए इतना चाहिए इतना चाहिए, नहीं आता है। फर्स्ट यू हैव टू बी करेक्ट पर्सन। नो, आपको सीएमडी तभी बनाया जाएगा जब आप सीएमडी का लायक होंगे। तो हर जगह में आप अगर डायमंड होना है तो डायमंड का लायक होना, इतना आदमी का रिस्पॉन्सिबिलिटी आपको लेने की ताकत होना चाहिए। एंड फॉर दैट 9 कोर स्टेप इज अ सक्सेस प्रिंसिपल। कितना विजडम से आया, वो ब्रीट से आया, कहाँ से आया डजंट मैटर। अभी ब्रीट नहीं है बोलते, हम वो सक्सेस प्रिंसिपल को नहीं भूलेंगे। तो सक्सेस प्रिंसिपल है ये 9 कोर स्टेप। फर्स्ट ये है फर्स्ट स्टेप। हम आपको कैप्सूल देंगे बोले थे 9 4 3 3, तो ये है फर्स्ट कैप्सूल का मेजर चीज यही है। लेकिन उसके साथ आपको ऐड करना है, राइस ये है लेकिन मेनी थिंग्स हैज टू बी एडेड। उसका सप्लीमेंट्री है, एक्चुअली सेम चीज है लेकिन उसका सप्लीमेंट्री है। एंड दैट इज वन इज 4 बेसिक एक्शन। 4 बेसिक क्या है? सिंपल चीज है, देखो इतना सिंपल, इसीलिए 4 बेसिक बोलते हैं। ये 9 कोर स्टेप एंड 4 बेसिक एंड 3 पावर एंड 3 कार्डिनल रूल, इतना जान लिया ना तो आप एमए बिजनेस का डायमंड बियॉन्ड बन सकते हैं, और कुछ नहीं चाहिए, ओनली दिस कैप्सूल इज रिक्वायर्ड। लेकिन वो पहला दिन से लेना है, डेली के जैसा, तब धीरे धीरे आपका इम्यूनिटी सिस्टम एंड एवरीथिंग विल इंक्रीज। एंड जब आप हमारे एज में होंगे, हमारे जैसे एनर्जेटिक रहेंगे। दैट इज ओनली सीक्रेट। ये टैबलेट आपको लेना है। 9 कोर स्टेप, थर्ड इज 4th बेसिक। मतलब हमको क्या करना है अभी, सब तो सीख लिए, खाली सीखने से तो नहीं होता ना, अप्लाई करना है। वो 4 बेसिक वही है, नथिंग बट सेम। आप जितना नॉलेज दिया उससे आप प्रॉपरली इनवाइट करना सीखिए आप। सो मेनी बुक्स आर देयर, सो मेनी स्ट्रीमिंग्स आर देयर, आप उससे सीखिए, हम नहीं सिखाएंगे। आपका अपलाइन से सीखिए, अपलाइन का छोटा छोटा मीटिंग में अटेंड कीजिए, उसमें सिखाएंगे आपको 4 बेसिक क्या है। एक्जैक्टली लर्न दैट एंड जस्ट स्टार्ट डूइंग। वही आपका व्हील है। आज जैसे रथ यात्रा में देख रहे थे ना, व्हील, सो वो व्हील है, आपका लाइफ का व्हील है। तो ये 4 बेसिक में आपका है, फर्स्ट इज लिस्ट बिल्डिंग। ये बिजनेस बनता है लिस्ट से। एंड अभी लिस्ट बनाना तो मोस्ट आइडियल थिंग व्हाट रामकृष्ण हैज जस्ट नाउ एक्सप्लेन। इतना अच्छा लिस्ट हम लोग बना ही नहीं सकते थे पहले। हम लोग को क्या करना पड़ता था, मॉल में जाते थे, सिनेमा हॉल में देखते, ट्रेन में कहीं गया तो वहां देखते थे, इसीलिए हम लोग जनरली ट्रेन में जाते थे। तो वो बाजू वाले को हम लोग ट्राई करते थे, बिकॉज लिस्ट बनाने का स्कोप नहीं था। फोन नंबर लेके आते थे, उसके बाद वो आंसर ही नहीं देता था। ठीक है, नो प्रॉब्लम, बट वी यूज्ड टू कलेक्ट टेलीफोन नंबर्स लाइक दैट। एंड आपके पास अभी रामकृष्ण एक्सप्लेन किया, उससे अच्छा आप कर सकते हो। क्रिएट दैट लिस्ट इज अभी कोई प्रॉब्लम ही नहीं डिजिटल में। तो सबसे इंपॉर्टेंट 4 बेसिक का फर्स्ट स्टेप आप वेरी सक्सेसफुली कर सकते हैं, लेकिन करना है। आप वो भी नहीं करते, एक भी आदमी को ज्वाइन नहीं करा सक रहे, because you are not talk to anybody, you are not
इंक्रीज योर लिस्ट। लिस्ट ही नहीं बनाया, आप लिस्ट बनाए, उसको प्रॉपर्ली इनवाइट करना सीखो। ये सब मिल जाएगा आपको स्ट्रीमिंग में, सब आपको, आपका छोटा छोटा पेस मीटिंग होता है लीडर लोग का साथ, उसमें सीख जाओगे आप। तो वो सीखो पहले कैसा करके इनवाइट किया जाता है। भाई एमए बिजनेस से आ जाओ, कोई नहीं आएगा, उसके लिए स्किल है। इसलिए पीपल स्किल पढ़ने के लिए मिसेस बोल रहे थे, बुक है, सो मेनी थिंग्स आर अवेलेबल, हाउ टू इनवाइट, सो मेनी स्ट्रीमिंग्स आर अवेलेबल। सुनो, टेक्निक निकालो, उसके बाद उसको अपना जैसा टेलर मेड करो। एग्जैक्टली वही चीज नहीं बोलना है आपको, अपना जैसा, जैसा आपको दिमाग में आता बोलो, थोड़ा आइडिया रहेगा। अभी नाउ यू कैन स्पीक, तो वो है आपका फायदा। इसीलिए प्रॉपर वे में आप इनवाइट भी कर सकते हो। जहां आप इनवाइट कर लिया, दैट्स इट, उसके बाद तो सिस्टम विल टेक केयर ऑफ योर रेस्ट टू थिंग्स। करेक्ट? तो ये है आपका 4 बेसिक। हम जस्ट लास्ट में आपको पूरा समराइज कर देंगे, नथिंग टू वरी। खाली आप सुनो, अभी पहले कॉन्सेप्ट को क्लियर करो, उसके बाद हम ये समराइज वर्जन आपको हम ड्रीमर्स ग्रुप में पोस्ट भी कर देंगे। वो प्रॉब्लम नहीं, आपको लिखने का भी जरूरत नहीं, आई विल गिव इट टू यू डिजिटली, सो नथिंग टू वरी। अभी सुनो, उसको थोड़ा सा समझ जाओ तो बाद में आप समझेंगे इसका इंपॉर्टेंस ही क्या है, क्यों हमको करना है। इनवाइट करने के बाद आपको उसको शो द प्लान और शो द प्रोडक्ट। खाली शो द प्लान नहीं, दोनों चीज करो, बिकॉज यू डोंट नो हु इज कमिंग फॉर व्हाट, वेदर इज कमिंग फॉर प्रोडक्ट और ही इज कमिंग फॉर इट इज मनी। जो भी चाहिए आप वैसा करके आपका उसको ऐसा प्लान दिखाओ जो जैसा चाहता है। बट you first increase the list and then filter it according to that. Who can be your customer and who can be your ADSP. कस्टमर भी बाद में ADSP हो जाएगा, नथिंग टू वरी। अभी सब फैसिलिटीज है आपके पास, MA प्लस आपका अपलाइन प्लस आपका सोशल मीडियाज, आपको सब फैसिलिटी दिया हुआ है। एवरीथिंग इज देयर इन इंस्टाग्राम, एवरीथिंग इज देयर इन फेसबुक, यू कैन गेट एज मेनी एज थिंग्स। कितना इजी वे में आप पोस्टर बना के भेज सकते हो, सो मेनी थिंग्स यू कैन डू, लर्न। एंड देन आप उसको लास्ट में, हम लोग सब हो गया लेकिन क्लोज नहीं हो रहा हमारा। देखो, सबसे बड़ा मार्केटिंग का मंत्र, फर्स्ट मंत्र इज दैट हाउ टू क्लोज द सेल। आप उसको क्लोज करो, फॉलो अप बोला जाता है उसको, प्रॉपर फॉलो अप करो। और खाली फॉलो अप करके छोड़ना नहीं, अभी कोई आदमी ज्वाइन किया बस हो गया, आपका काम खत्म नहीं हुआ। देन कम्स फॉलो थ्रू, उसको अभी ट्रेनिंग प्रोग्राम, आपका जो जो प्रोग्राम है उसमें इन्वॉल्व करो, उसको सेम 9 कोर्स स्टेप में उसको डालो। दैट्स इट, ये हो रहा है आपका फॉलो अप एंड फॉलो थ्रू। सो आपका ये 4 बेसिक हुआ, लिस्ट बिल्डिंग, इनवाइटिंग, शो द प्लान, शो द प्रोडक्ट, एक ही चीज है, STP बोल देना, शो द प्लान, शो द प्रोडक्ट, एंड देन फोर्थ इज फॉलो अप। ये 4 स्टेप आपको कितना फास्ट कर सकते हो उतना फास्ट आपका बिजनेस दौड़ेगा। जितना फास्ट स्पीड में आपका चक्का का व्हील घूरेगा उतना स्पीड में आप आगे निकलोगे। इतना सिंपल है बिजनेस करने का। हम ये 4 बेसिक नहीं करते, 4 बेसिक करते तो, लेकिन उस 9 को स्टेप नहीं किया, हमको नॉलेज ही गेन नहीं किया हम कैसे करके करना है, तो आई एम डूइंग रॉन्ग। हम काउंसलिंग नहीं कर रहे, रिजल्ट नहीं आता, पहले बोलना है ना अपलाइन को क्यों नहीं हुआ, देन बोथ ऑफ यू विल इन्वेस्टिगेट एंड इंट्रोस्पेक्ट एंड देन फाइंड आउट द रीजन। इजी आप कर सकते हो, लेकिन हम दोनों नहीं कर रहे, बिकॉज आप 9 को स्टेप फॉलो ही नहीं कर रहे, आप अपलाइन से बात ही नहीं कर रहे। हम एवरीडे अभी भी बात करते, क्यों बात करता है, दोनों मजा आता है हमको, माय फ्रेंड के साथ बात करने में मजा आता है, एक पॉजिटिव आदमी के साथ बात करने में मजा आता है, इसलिए बात करते हैं। उसको भी अच्छा लगता है, पॉजिटिव आदमी कहाँ मिलता है, अरे पॉजिटिव आदमी कितना है इस दुनिया में। एंड हम सबसे पहले ये बिजनेस में वही सीखते हैं, इसीलिए बुक स्टेप्स एंड फंक्शंस का इतना इंपॉर्टेंस इज शी वाज टॉकिंग अबाउट, रियली इट इज इंपॉर्टेंट। प्लीज स्टार्ट, टीम में जो भी लीडर्स है, हर बात ना नहीं करेगा। आप सोचो कि अब 40 आदमी 50 आदमी है, ऑल पीपल विल नॉट डू इट, लेकिन यू आर द लीडर्स। अगर आप डिसाइड करोगे कि हम करेंगे तो आप पूरा 100-200 पीपल को आप कर सकते हैं। एंड देखो बिजनेस कितना स्पीड में बढ़ता था, हम लोग वो नहीं कर रहे अभी। उसको खूब अपना बेस मीटिंग में स्टार्ट करो। एवरी टीम मीटिंग में एक न्यू स्पीकर से हम लोग ये सब बात कराएंगे। ये अभी एकदम कल्चर बना था आपका टीम में। हम लोग बहुत कुछ कर लिए, लेकिन हम फिर पुराना स्टेज में जाना चाहते हैं। पुराना नहीं, एकदम सच जिसका होता सत्य, सच्ची तालंदी, कभी भी गलत हो ही नहीं सकता है। इतना प्रूवन सिस्टम है ये 9 कोर्स से 4 बेसिक एंड देन कम्स द पावर। सब कुछ के लिए एक पावर, इंडिविजुअल पावर रहता है, एक वाइब्रेशन रहता है। हम लोग मंदिर में क्यों जाते हैं, भगवान वह पत्थर में नहीं रहता, लेकिन वो जो वाइब्रेशन आता, आज जो रथ रहता है, तुम देख रहे थे मॉर्निंग में लाइव में, लाखों के आदमी है वहां पर,
ऑल आर नॉट फूल, दे आर गेटिंग सम वाइब्रेशन। वहां पर उस टाइम में इतना आदमी का जो पॉजिटिव वाइब्रेशन, एक डिवोशनल वाइब्रेशन है, वो है पॉजिटिव वाइब्रेशन। वो पॉजिटिव वाइब्रेशन आपके साथ आता है। इसीलिए हम लोग ऑफलाइन से बात करते रहते हैं कि हमको थोड़ा सा मॉर्निंग में थोड़ा सा अगर डिसअपॉइंटेड है, हम उससे बात कर लेंगे तो हमारा अगेन हमारा चार्ज अप हो जाएंगे। हम एक पॉजिटिव वाइब्रेशन के साथ हमारा अटैच हो जाएगा, वायर के वाइब्रेटिंग वायर के साथ अटैच हो जाएगा, इसको ही बोला जाता है। तो ये है आपका सबसे पावरफुल चीज है, पावर ऑफ स्पोकन वर्ड। जो बोलेंगे हम ऑलवेज, देखो मजाक मजाक में बोलते थे हमारे लीडर्स लोग, ऐसा बोलो ही नहीं, अभी भी सर क्वालिटी पीपल नहीं आया। हम बोले आप बोलो, क्वालिटी पीपल आ गया, आप विजुअलाइज करो। इसी को तो बोलते ना, वर्बलाइज विजुअलाइज। विजुअलाइज करो कि आपका टीम में जबरदस्त आदमी आ रहा है। हम तो देख रहे हैं, हम आप सबको देख रहे हैं कि आप लोग एक जबरदस्त जेम्स होने वाला है हमारा टीम में। हम जितना ओल्ड हो रहे हैं, हमारा बिजनेस और भी स्ट्रांग होते जा रहा है। आई एम फीलिंग दैट, आई हैव दैट एक्साइटमेंट, इसीलिए हम इतना एक्साइटेड होकर बात करते हैं। तो आपका मेन चीज ये होना चाहिए, स्पोकन वर्ड एकदम स्ट्रांग। जो बोल रहे हो धीरे धीरे आप, हम लोग उल्टा भी करते हैं, जो बोल रहे वो धीरे धीरे विजुअलाइज होना शुरू करता है। इसीलिए कम से कम बोलना शुरू करें। विजुअलाइज नहीं कर रहे स्टार्टिंग में, उतना आपका ब्रेन स्ट्रांग नहीं होता, बुक्स नहीं पढ़े आप, उतना मीटिंग अटेंड नहीं किए, तो आपका शायद ब्रेन में थोड़ा सा अभी बिलीव नहीं हो रहा। हम बोल रहे पेट दर्द हो रहा, हम कैसे बोलेंगे स्टमक पेन नहीं है। लेकिन ये सब हम लोग सीखे थे अपना लीडर लोग से, कैसे बोलना है और कैसे उसका मैजिकल काम होता है। हम आप लोग को इसीलिए बोलते हैं पावर स्पोकन वाज द बिगेस्ट गिफ्ट पीपल शुड अंडरस्टैंड। आप वाइब्रेशन यूनिवर्स में क्रिएट करो, वो वाइब्रेशन आपके पास आ रहा है। उतना डिटेल्स में जाने का जरूरत नहीं, बट इट इज फैक्ट बिकॉज आई एम डूइंग लॉट ऑफ स्पिरिचुअल थिंग्स। तो बुक का नाम क्या है? पावर ऑफ सबकॉन्शियस माइंड, Secret. सीक्रेट। हाँ, सीक्रेट। सो मेनी ग्रेट बुक्स आर अवेलेबल। तेलुगु में भी है ना? हाँ, तेलुगु में Yes, है, yes. ऑडियो है। आप ऑडियो तो सुनो ही, लेकिन वीडियो कम से कम पढ़ने का भी आदत डालो आप, एक अलग मजा है। हम तो बहुत ऑडियो सुनते हैं, मॉर्निंग में हम जब वॉकिंग जाते हैं हम ऑडियो ही सुनते हैं। सो मेनी ग्रेट ऑडियोज, स्पिरिचुअल बोलो, ये बोलो, जो हमको दिमाग में आता, फाइनेंशियल बोलो। अभी फाइनेंशियली भी हमको स्ट्रांग होना है, पैसा है तो उसको ठीक से मैनेज करना है, तो वो भी सीख रहे हैं अभी। सीखने का कोई एज नहीं होता है, सीखने का होता है इंटरेस्ट। आप किसको प्यार कर रहे हो, आप ये जो 9 को स्टेप करोगे ना, तो आपको प्यार होना शुरू करेगा। तब आप पावर ऑफ स्पोकन वर्ड का वैल्यू को जब आप यूज करोगे, ये सब आपको सीरीज में मिलेगा, सब बुक्स में मिलेगा। ऑटोमेटिकली आप सुनते 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 एक दिन आप जब करना शुरू करोगे, देखिए आपका हर चीज चेंज हो रहा है। हम कभी भी नहीं बोलते हम अनहैप्पी है, हमारे बच्चे लोग एक दूसरा जगह में है, एक दूसरा जगह में, हम अकेले इतना बड़ा घर में है। सो व्हाट, हम अकेले इस घर में है, एकदम फ्रीडम है, एकदम जहां दिल कर रहा है वहां पर मीटिंग कर रहे, जो कर रहा है कर रहे। एंड जब हमको दिल कर रहा है हम लड़के के पास जा रहे हैं, ये लड़के को बुला ले। नाउ आई एम गोइंग टू पेबल सिटी विद इन 3-4 डेज। उसके बाद हम फिर बैंगलोर जाएंगे, बच्चों के साथ खेलेंगे, सब करेंगे, ऑनलाइन में बिजनेस भी करेंगे। बिजनेस नहीं छोड़ रहे, लेकिन हाँ हम लोग का अभी स्टेज अलग हो गया, इसलिए हम लोग थोड़ा इस टाइप का काम जो हम लोग नहीं किए थे, दैट इज कॉल्ड डिलेड ग्रेटिफिकेशन। तो ये पावर ऑफ स्पोकन वर्ड बहुत इंपॉर्टेंट है। आई एम डाइवर्ट कर जा रहे, इसलिए आई एम जस्ट कमिंग बैक टू माय पॉइंट। सेकेंड है पावर ऑफ सबमिशन। ये बोलने से हमको थोड़ा से पहले, जब ब्रिज सिस्टम में नया नया ज्वाइन किए थे, उस टाइम हमको फीलिंग होता था पावर ऑफ सबमिशन। हम सबमिट नहीं करेंगे बोल के तो हम बिजनेस जॉब से ये बिजनेस कर रहे हैं, बिकॉज अपलाइन वो हमारा सीएमडी जो रहता था, वो उसको अपलाइन नहीं बोला जाता, बॉस बोला जाता। सीएमडी जो रहता है, उसका बात करने का तरीका तुम देखोगे तो गुस्सा हो जाता है। दे डोंट नो हाउ व्हाट इज द लीडरशिप। वो पावर में लीडर हो गया एक्चुअली, तो उसका वो ईगो है, उसके पास नॉलेज नहीं है, ईगो है। ये जनरली टॉप लेवल में, जॉब में, कॉर्पोरेट लेवल में यही है। प्लस वो देखना चाहता है, अगर आपसे ज्यादा नॉलेजेबल बॉस, अगर बॉस से ज्यादा नॉलेजेबल अगर यंग लड़का है, उसका डाउनलाइन उसका सबऑर्डिनेट, तो उसको फिर क्रश करेगा, हमको जैसे क्रश कर रहा था। जैसे वो टॉलरेट नहीं होता ना, ये लीडरशिप वो फेस टाइम में आ रहा, उसको टॉलरेट नहीं हो रहा था, उसको गुस्सा आ रहा था जो अंदर से, वो गुस्सा हमारे पर निकालता था। दिस इज कॉल्ड जॉब। आपको कंपटीशन है वहां पर, यहाँ पर उल्टा है। आज अगर आप लोग सब प्लेटिनम बनोगे, जो आई एम 100% श्योर, कौन कौन प्लेटिनम बनेगा इस ईयर में, कमिंग फिजिकल ईयर में, दैट इज फ्रॉम सितंबर टू अक्टूबर नेक्स्ट, अगस्त टू 24 to 25। हम विजुअलाइज कर, नाम नहीं बोलेंगे हम,
बट हम अंदर में नाम ले लिए, ये है हमारा सबमिशन. नाउ द लास्ट पॉइंट इज पावर ऑफ सबमिशन. पावर दैट ऑफ मीन यूनिटी, सबमिशन हो गया. सबमिशन के ये हो रहा. दैट मीन्स आपका मिशन, आपका जो मिशन है, से एक हमारा डाउनलाइन है, नाम नहीं बोलेंगे बिकॉज हम बोलने जाएगा तो सच्ची नाम निकल जाएगा. एक्स, वो एक्स जो है उसको हम जानते हैं कि ये आदमी तो प्लैटिनम बनेगा, ये आदमी प्लैटिनम, ये बात. तो अभी हमारा मिशन उधर हो गया. आप शायद नहीं सोच रहे हो, या आप गलत, उससे ऊपर सोच रहे हो, आप एमरल्ड सोच रहे हो, डायमंड सोच रहे हो, जो सोचो, लेकिन आपका भी आगे बढ़ने का मिशन है. एंड आपका अपलाइन भी आपका आगे बढ़ने के मिशन है, क्योंकि उसका इंटरेस्ट आपका सक्सेस है. आप लोग सब प्लैटिनम बनोगे तो हमारा बिजनेस में हमको टेंशन ही नहीं है फर्दर इस उम्र में. सो वो फायदा हमको है, लेकिन वो पावर ऑफ सबमिशन, इसलिए बोलता मिशन, हमारा मिशन और सुभाषिस का मिशन सेम है. रदर उसका मिशन हमको ज्यादा ऊपर उठाने का है, तो इसलिए हम उस मिशन के साथ सबमिट किए हैं. दैट इज कॉल्ड पावर ऑफ सबमिशन, नॉट बॉस. एंड ये हम सुभाषिस हमारा बॉस नहीं है, सुभाषिस और हम फ्रेंड है. माई वेल विशर दिस देर. हम ऐसा कोई भी, जैसे आज मीटिंग हुआ, हम पहला बात किए सुभाषिस से कि भाई हमारा मीटिंग हो रहा है, क्योंकि एक पॉजिटिव आदमी बोलना है कि हाँ बहुत अच्छा होगा, बस वो वाइब्रेशन हमारा टीम के लिए चाहिए. ये सबमिशन, दिस इज कॉल्ड माई सबमिशन. एंड ही इज ऑल्सो वेटिंग. टीम मीटिंग का पहले तो चंद्र से बात होगा ही, कौन क्या बोल रहा है, क्या हो रहा है, एवरीथिंग इज सबमिटेड. उसमें हमको फायदा हुआ, लॉस हुआ, हमको कुछ पॉजिटिव चीज मिला, हमको कुछ आइडियाज दिया. वो मतलब फाइन ट्यून करता, आपको चेंज नहीं करता, फाइन ट्यून करता. रामकृष्ण हमको मॉर्निंग में पूछा, वो क्या किया, वो नहीं जानता. हम तो बोले तुम ही ज्यादा जानते हो हमसे, एंड वो हमसे ज्यादा जानती है, फैक्ट है. लेकिन वो फाइन ट्यून जो हमको करने का था हम कर दिया, उसको जो सुनने का था वो सुन लिया. दैट्स इट. यही तो करना है ना. आपका मैच्योर अपलाइन होने से आप वही करेगा, आपको बॉसिज्म नहीं करेगा. बॉसिज्म करेगा आपका बॉस, रियली ऑफिस का. यहाँ पर आपको नहीं करेगा, स्पेशली हमारा एलओएस में तो नहीं करेगा, स्पेशली हम तो नहीं करेंगे. You be 100% confident, because I am not made from that way. I made from the same 9 core step follow करके हम वैसा बना है. I know the what is the meaning of success. नीचे जितना आप सक्सेस दिला सकते हो उतना आप सक्सेसफुल है, because उतना आप हैप्पी भी हो रहे हैं साथ में. वो हैप्पीनेस इज गिव एक्चुअल सक्सेस. सो ये हो गया आपका 3 पावर. पावर ऑफ सबमिशन, पावर ऑफ यूनिटी नहीं. पावर ऑफ सबमिशन, ओ पावर ऑफ यूनिटी द मोस्ट इंपॉर्टेंट है. वो एक्चुअली पहले था, उसको नहीं बोला, बोल के पीछे होते गया. पावर ऑफ यूनिटी हम इसलिए नहीं बोला कि हम जिस एलओएस से बिलोंग करते हैं उसके जैसे यूनिटी इंडिया में कोई बिजनेस में नहीं है. वर्ल्ड का हम चैलेंज नहीं लेंगे, इंडिया में तो नहीं है. इतना यूनाइटेड होकर इतना एंजॉय करके बिजनेस को करते ना, यू कैन नॉट इमेजिन. आप लोग भी कुछ आदमी गए होंगे वहां पर सुभाषिस का ईडीसी का टाइम में, आप लोग देखे हैं कि वो कितना, हर आदमी हम लोग से कितना दोस्ती है वहां पर, कितना अच्छा है सर, कितना हेल्प करता है. दैट इज कॉल्ड पावर ऑफ यूनिटी. इतना बड़ा टीम में यूनिटी है. यहाँ छोटा टीम में, अपना छोटा टीम में थोड़ा ईगो क्लैश हो गया, टीम बिखर गया. नहीं, आप एज ए लीडर आपका टीम को पकड़ के रखना है. इट इज योर रिस्पॉन्सिबिलिटी टू गेट अटैच टू योर एलओएस एंड गेट योर टीम अटैच टू दैट एलओएस. दैट इज द मोस्ट इंपॉर्टेंट थिंग. तो एलओएस के साथ आपको अटैच हो जाए. कोई एलओएस में कोई भी अपलाइन, रियल अपलाइन, हमारा टीम का अपलाइन, हमारा एलओएस का अपलाइन, ऐसा आपको नहीं मिलेगा. बी एश्योर, हम दुनिया का रिस्पॉन्सिबिलिटी नहीं लेंगे, हमारा टीम में नहीं मिलेगा. यू ग्रो एज पर योर कैपेसिटी. हम आपको खाली फ्यूल देते जाएंगे जितना हमसे हो सकता है. हमसे जहाँ नहीं होगा हम टेक्निकल टीम आपको साथ लेके आएंगे. दैट कैपेबिलिटी आई एम हैविंग, आई हैव डेवलप्ड दैट रिलेशनशिप. तो आपको सब रिलेशनशिप का फायदा मिलेगा. नथिंग टू वरी. आप जो चाहते हो, सोशल मार्केटिंग में कुछ आइडियाज चाहिए, कुछ चाहिए, आप हर चीज आपको टीम में मिलाएंगे. वो हमारा रिस्पॉन्सिबिलिटी है. दैट इज माई रिस्पॉन्सिबिलिटी. जब हम ऊपर उठा, हमारा उतना रिस्पॉन्सिबिलिटी करने के लायक बन के हम ऊपर उठा. नथिंग टू वरी, वो मिल जाएगा. तो ये है आपका पावर ऑफ यूनिटी. यूनाइटेड रहो आप, टीम को यूनिटी से हटने दें. आपका टीम, आप देखो, पहले सुभाषिस एससी टीम है, एसजी टीम है सुभाषिस सुजाता का. उसके बाद उस अक्षिता ओदा का एसडी टीम है, उसका टीडी टीम है. हर टीम में हम लोग वैसे ही प्रमोट करते हैं, बिकॉज हर टीम हमारा ही है. हम लोग धीरे धीरे सब सिस्टम होते जाएंगे. अभी हम हुआ, आर के कुछ बनाया, अल्लेस कुछ बनाया, परशुराम कुछ बनाएगा, सब बनाएगा. लेकिन सब नदी एक साथ जाके समुद्र में टीडी के साथ हम लोग ऐड हो रहे हैं. ये सब आइडियाज हम लोग को टीडी से मिलता है. इस बार जो टीडी का अटेंड किए उस टाइम में कितना हम लोग से डिस्कस हुआ, उसके बाद कितना डिस्कशन हुआ. एंड देन अगेन वी आर कमिंग बैक टू द सेम. हम लोग ब्रिट को निगलेक्ट नहीं कर रहे.
ये चलते हैं यहाँ पे इंडिया में आपको ब्रिट नहीं है, नथिंग टू वरी, ब्रिट नहीं है, ब्रिट सिस्टम इज देयर, हम ब्रिट सिस्टम में है, उसको भूलेंगे नहीं, सिस्टम को भूलेंगे। अगर ब्रिट नहीं बोलना मत बोलो, सक्सेस फॉर्मूला बोलो, सक्सेस सिस्टम बोलो, लेकिन इसमें हमको रहना ही है। तो ये हो गया आपका तीनों पावर, ये पावर रहेगा तो आपको काम करने में, 4 बेसिक करने में मजा आता है। नेक्स्ट आता है आपका 3 कार्डिनल रूल। सब कुछ करने से हमको सब कुछ मिल जाएगा, लेकिन आई हैव सीन माय ओन आईज विथ माय ओन एक्सपीरियंस, इतना दिन से एमवे बिजनेस में कर रहे, अच्छा टीम, डायमंड टीम, ईडीसी टीम ब्रेक हो गया, अभी उन लोग का टीम कहाँ है पता नहीं है। तो यूनिटी अगर नहीं रहेगा टीम में, कुछ भी रॉन्ग चीज हो रहा है तो आपको ये यूनिटी बर्बाद होता है, एंड यूनिटी बर्बाद हो गया तो आप यू कैन टेक इट ग्रांटेड दैट आपका बिजनेस चौपट हो जाएगा। सो बी केयरफुल। तो फेंस को दो, आपको फेंस देना बहुत जरूरी है। कोई भी हम लोग गार्डन लगाते तो फेंस देते ना, सेम चीज है कार्डिनल रूल, हम उसको फेंस दे रहा, हमारा बिजनेस जो बड़ा इतना तकलीफ से, वो बिजनेस को प्रोटेक्ट कर रहे हैं हम लोग। ये है कार्डिनल रूल। फर्स्ट कार्डिनल रूल क्या है? फर्स्ट का नेवर पास नेगेटिव टू डाउनलाइन, इवन लिटिल बिट अपलाइन ऑल्सो। अपलाइन को थोड़ा दे सकते हो, लेकिन डाउनलाइन को देना ही, लेकिन रोज अगर आप मॉर्निंग से ही आपका अपलाइन को नेगेटिव देना शुरू करोगे, आज उधर हो गया, आज वो प्रोडक्ट सेलिंग उधर चल रहा हो, ये हो रहा, तो आपका अपलाइन भी नेगेटिव हो जाएगा, सुबह से उसका मूड पूरा गया नेगेटिव। ये सब अनकंट्रोलेबल चीज के ऊपर वो बात करेगा। अनकंट्रोल नहीं है, आपका भी नहीं है, अपलाइन का भी नहीं है। एमए अभी भी अमेजन में चल रहा है, आपका भी कंट्रोल नहीं है, हमारा भी कंट्रोल नहीं है। एमए का कंट्रोल होता था बंद कर देता, अभी बहुत बंद कर दिया ऑफकोर्स। तो आप उसको, लेकिन रोज सुबह वही लेके हमको अगर बोलेगा नेगेटिव है बोल के, बाकी को नहीं बोला, तो भी हम कभी कभी डिसअपॉइंटेड हो जाए, क्या ये नेगेटिव को पकड़ के बैठ गया। नहीं, ट्राई टू बी ऑलवेज पॉजिटिव, हर चीज में पॉजिटिव को खोजने का कोशिश करो, वो आपको डेवलप करो। एंड इसीलिए आ जाता है अगेन 9 स्टेप, बुक स्टेप एंड फंक्शंस, उससे आप ये सब कर सकते हो। देन आपका क्या होता है, सेकेंड नेगेटिव चीज क्या है? हाँ, दूसरे को नेगेटिव देना भी नहीं, आप तो नेगेटिव नहीं है, लेकिन कोई हाँ यार आजकल हमारा बिजनेस भी ठीक से नहीं चल रहा, बस हो गया, दैट इज कॉल्ड नेगेटिव। आपका नहीं चल रहा डज नॉट मीन उसका भी नहीं चलेगा। आपका नेगेटिव वाइब्रेशन उसको दे रहे, मत दीजिए प्लीज। उसमें क्या था, आपका नेगेटिव वाइब्रेशन और भी ज्यादा आपके पास आ जाएगा। सो नेवर डू दैट, ऑलवेज बी पॉजिटिव, स्पीक पॉजिटिव। दूसरे को आप एनकरेज करो, डिस्करेज तो कभी मत करो। नेवर डू एनीथिंग, नेवर डू एनीथिंग, बहुत इंपॉर्टेंट चीज। नेवर डू एनीथिंग मतलब व्हाट, आई कैनॉट डू एनीथिंग, नो, नेवर डू एनीथिंग न्यू विदाउट चेकिंग अपलाइन। आप न्यू करो, कुछ भी नया चीज करना है करो। अभी हम लोग का टाइम में डिजिटल मार्केटिंग होता नहीं था, अभी आप लोग कर रहे, लेकिन आप जब कर रहे एक बार चेक कर लो कि हम ये कर रहे हैं। आपका अपलाइन अगर ठीक है, 100% आपको सपोर्ट करेगा, आपको सपोर्ट प्रोवाइड भी करेगा। तो ऑलवेज टॉक विथ योर अपलाइन बिफोर डूइंग एनीथिंग न्यू, क्योंकि हो सकता है वो चीज ऑलरेडी फेल हो चुका है, आपका अपलाइन जानता है, इसलिए उसको आपको टाइम वेस्ट करने के लिए माना कर सकता है। इट डिपेंड्स क्या है आपका, लेकिन एक बार चेक कर लो ना, बहुत अच्छी बात है। हम लोग तो ये भी चेक करते हैं, हम अगर ये बैंगलोर जाएंगे तो हमें अपलाइन से एक बार बोल देते हैं हम बैंगलोर जा रहे हैं। अगर हमको कुछ बोलने का बोल देगा उस टाइम में, नहीं तो नहीं। हर चीज हम लोग का टीम में ऐसे ही है, कहीं कोई भी जाता, अभी ऋषिकेश पीछे गया हमारा कोथे के छिले ना, ऋषिकेश है, बद्रीनाथ ऋषिकेश से हमारा राम बाबू गया था, हम वहां से भी बात किया, यहाँ भी बात हुआ। आई नो अबाउट हिम, न तो हमको सोचेंगे अरे क्या हो गया राम बाबू आजकल दिखाई नहीं दे रहा, आजकल मीटिंग में नहीं आ रहा। इफ यू स्टार्ट थिंकिंग, अगर हमारे पास कोई कम्युनिकेशन नहीं है तो ये भी नेगेटिव आ रहा है ना, तो व्हाई टू गिव नेगेटिव वाइब्रेशन? So never, always tell something, never do anything new without checking upline. Always upline से contact में रखो for your own good. और थर्ड पॉइंट जो है, never mess with money, जो मिसेस थोड़ा सा पहले बोला, मनी, ईगो। जो जॉब को लाइक करता, आप जॉब बेकार है मत बोलो। आप बोला आपके लिए कैसा लगा था, क्या प्रॉब्लम हुआ था आपको जॉब में, वो बोलो आप। डोंट किसी का लेके मत बोलो, ईगो को हर्ट मत करो, क्योंकि हो सकता है वो बॉस है, आप उल्टा सीधा बोल रहे। इसीलिए आपको पहले जान लेना चाहिए। ये 4 बेसिक में हम लोग जो करते ना, इनवाइट में हम लोग पहले जान लेते, उससे कन्वर्सेशन में हम जान लेते वो कैसा आदमी है, उसका क्या प्रायोरिटी है। अब जो प्रायोरिटी है उसको हम नेगेटिव बात करेंगे, वो बोलेगा पैसा नहीं है, तो आप बोलेंगे क्या पैसा, कौन किसको नहीं चाहिए, बस हो गया।
आप उसका ईगो का हर्ट कर दिया, यू कैन नेवर विन. सो नेवर डू दैट टाइप ऑफ मिस्टेक. इसीलिए बोला जाता है कि नेवर मेस विथ एनीबॉडीज मनी, देन इज कम योर ईगो. हर आदमी का अपना अपना ईगो का हर्ट मत करो. कभी भी बात करना है, ईगो का हर्ट मत करो. ये बहुत बड़ा स्किल है, पीपल स्किल है. एंड फोर्थ है स्पाउस. तो आप, बिकॉज ये एकदम फेयर बिजनेस है. आप बिजनेस में आए एकदम इथिकल आदमी बनने के लिए आए. आप अनइथिकल नहीं बनते हो. आप इथिकल बिजनेस करना है तो आप इथिकल वे में बिजनेस करो. यहाँ पर हर लड़की लड़का सब एक साथ बिजनेस करता है. ये एकदम ऐसा प्लेटफॉर्म बनाओ कि एकदम इस टाइप का चीज में कभी भी कुछ इन्वॉल्व ही नहीं हो. आई नो मेनी पीपल ऐसा इन्वॉल्व होके उसका पूरा बिजनेस स्कैटर हो गया था. डायमंड था वो. तो आप ऐसा बहुत कुछ उसको ये सब फिट आता ही है. आप ऐसा बनना ही नहीं है. यू विल बी द राइट पर्सन, बिकॉज इतना चीज जो आप करेंगे ना 9433 में, तो यू आर बिकमिंग द क्रीम ऑफ द सोसाइटी. तो आपको क्रीम के जैसा बिहेव करना है, आपको उसके जैसा बनना है. आप वैसा बनोगे. 9 कोर स्टेप, 4 बेसिक, 3 कार्डिनल रूल एंड 3 पावर्स. ये अगर यूज करोगे, हम 1 सेकंड के लिए आपको स्क्रीन शेयर करके आपको खाली दिखाने के लिए दे रहे. एंड सेम चीज आई विल ट्राई टू गिव इट टू यू. हाँ, तो क्या देख रहे हैं यहाँ पर? सक्सेस फॉर्मूला जो बोल रहे थे, एक पिल है 9433. टीम में खूब प्रमोट करो आप लोग, मजा आ जाएगा. आई कैन टेल यू, आफ्टर 1 ईयर यू विल रियलाइज क्या चीज है. क्या हम लोग तो रियलाइज किए, इतना प्यार करने लगेगा आदमी बिजनेस को ना कि कोई बिजनेस से बाहर नहीं जाएगा. तो इसमें आप प्लग इन करा दिया तो 9433. तो पहला स्टेप है 9 स्टेप जो अभी दीप्ति बोला था. यूज द प्रोडक्ट, शेयर द प्रोडक्ट, शो द प्लान, बुक्स, स्ट्रीमिंग, फंक्शंस, काउंसलिंग, अकाउंटेबिलिटी एंड कम्युनिकेशन. तो ये 9 कोर स्टेप आप खूब एक एक स्टेप के बारे में अच्छा से आप लोग एक्सप्लेन करो. व्हाट इज द यूज, व्हाई वी शुड यूज द प्रोडक्ट, क्या है नहीं है, कैसे करके शेयर करते हो, क्या क्या है, कैसा प्लान दिखाना है, कौन कौन सा बुक आपको स्टार्टिंग में पढ़ने का कोशिश करना है, क्या क्या स्ट्रीमिंग देखना है. ये सब आप सिखाओ टीम को. आप बोले स्ट्रीमिंग सुन रही है, नहीं, आप बोलो ना उसको ये स्ट्रीमिंग हो सकता तो आप ही भेज दो ना उसको स्ट्रीमिंग. यूट्यूब में सो मेनी थिंग्स आर अवेलेबल. यू नो दैट दिस पर्सन रिक्वायर्स दिस टाइप ऑफ स्ट्रीमिंग. आप भेज दो उसको उसका स्ट्रीमिंग. You said it. You start taking the responsibility. Then attend all the function and promote all the functions. जितना भी आपका पेस मीटिंग है, जितना भी आपका टीचिंग का मीटिंग है, ट्रेनिंग है, जो भी है, हर चीज में आप अपना टीम को प्रोमोट करो. प्रोमोट करना एंड इंफॉर्मेशन देना बहुत फर्क होता है. आप प्रोमोट करो. आप वीडियो ऑन कर किए हैं बिकॉज यू वांट दैट योर टीम शुड कीप द वीडियो ऑन. एंड हो जाएगा, थोड़ा दिन के बाद ऐसा सब हो जाएगा. एंड द पर्सन हु इज रियली वीडियो ऑन करके देख रहा, दे आर लिसनिंग एंड उन लोगों को कुछ मिल रहा है बिकॉज वाइब्रेशन दे आर गेटिंग इट. फिजिकल वाइब्रेशन नहीं होने से भी डिजिटल वाइब्रेशन तो जा रहा है ना. तो दीज आर द फ्यू थिंग्स. देन शो द प्लान, बुक, स्ट्रीमिंग, काउंसलिंग, अकाउंटेबिलिटी एंड कम्युनिकेशन. ये हो गया आपका 9 कोर स्टेप. देन आता 4 बेसिक, लिस्ट बिल्डिंग, इन्विटेशन, एसटीपी, फॉलो अप, पावर ऑफ स्पोकन वर्ड्स, पावर ऑफ यूनिटी, पावर ऑफ सबमिशन. ये रहा आपका 3 पावर्स. एंड 3 कार्डिनल रूल्स में नेवर पास नेगेटिव डाउनलाइन, never do anything for the first time without checking upline, never mess with anyone's money, ego and spouse. इसको आपको on a regular basis आपका टीम में इसको करना है. I will send this to this PDF to all of you. आप लोग को सबको मिल जाएगा. आप इसको फॉलो कीजिए and I am 100% sure आप खाली ये बिजनेस में सक्सेस नहीं आएंगे. You will not only become the wealthy person, but you become all the 3 what we are aspire for this business, that is healthy, wealthy and what? Success. Healthy, wealthy and happiness. आप healthy रहोगे, wealthy रहोगे and happiness automatic आपके पास आएगा. Thank you and back to the host. Wow. Thank you, sir. Thank you. It was really awesome teachings. मतलब ఒక తెలుగులో చెప్పాలి అంటే క్లైమాక్స్ ఎట్లా ఉండాలో అట్లా ఎగ్జాక్ట్ గా లైక్ మన పవర్ ప్యాక్ వచ్చేసింది అనమాట. రైట్. సో ఈ యొక్క క్లైమాక్స్ లో చెప్పినటువంటి టీచింగ్స్ మన లైఫ్ లో ఎవ్రీడే మనం ఇంప్లిమెంట్ చేస్తే అన్ని అంశాల్లో గ్రో అవుతాము. రైట్.
సో ఈ ఫార్ములాని మనందరం కూడా మన లైఫ్లో ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేయాలి. అండ్ ఎవ్రీడే కన్సిస్టెంట్గా ఈ ప్రిన్సిపల్స్ని ఫాలో అయినామంటే కనుక డెఫినెట్గా చాలా పెద్ద హైట్స్కి రీచ్ అవుతాము, రైట్? సో ఈ మంత్ మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి యాక్చువల్గా. అండ్ బిఫోర్ క్లోజింగ్ దిస్ సెషన్ ఆఫర్స్ని ఒకసారి మీకు చెప్తాను. అండ్ ఆఫర్స్ ఏంటంటే న్యూట్రలైట్లో బయోటిన్ చెరీ ప్లస్ 1+1 ఆఫర్ నడుస్తూ ఉంది. ఒకటి కొన్నామంటే ఇంకొకటి ఫ్రీగా వస్తుంది అనమాట, రైట్? అండ్ ఫర్దర్గా ఈ బయోటిన్ చెరీ ప్లస్ అనేది స్టాప్ అవ్వబోతుంది. అంటే దీంట్లో ఇంకో కొత్త వర్షన్ రాబోతుంది. ప్రస్తుతానికైతే బై 1 గెట్ 1 ఉంది. సో అదొకటి. నెక్స్ట్ వచ్చేసి న్యూట్రలైట్ విటమిన్ సి చెరీ ప్లస్ అనమాట, రైట్? ఇది కూడా 1+1 ఆఫర్ నడుస్తూ ఉంది. అండ్ ఇవి కూడా అన్ని లిమిటెడ్ ఎడిషన్ ఉన్నాయి, ఎప్పుడైనా అయిపోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి హోమ్ కేర్లో S8 LOC డిస్ట్రాప్ ఈ మూడింటి పైన కూడా ఆఫర్ నడుస్తూ ఉంది. 1 లీటర్ 2 బాటిల్స్ కొన్నాము అంటే కనుక S8 ½ లీటర్ బాటిల్ 214 రూపీస్కి వస్తుంది, విచ్ ఈజ్ ఆల్మోస్ట్ 300 రూపీస్, 300+ బెనిఫిట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి LOC తీసుకున్నారంటే కనుక 2 1 లీటర్ బాటిల్స్ తీసుకుంటే ఒక ½ లీటర్ బాటిల్ 87 రూపీస్కి వస్తుంది. అండ్ అట్లాగే డిస్ట్రాప్స్ తీసుకుంటే కనుక 2 1 లీటర్ బాటిల్స్ తీసుకుంటే ½ లీటర్ బాటిల్ జస్ట్ 110 రూపీస్కే వస్తుంది అనమాట. లైక్ దట్ మీరు ఒక 1 ఇయర్కి సరిపడా ప్రోడక్ట్స్ ఒకేసారి తీసేసుకోవచ్చు. లైక్ ఆఫర్స్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకున్నామంటే చాలా ఎకనామికల్గా పడుతుంది. ఓకే, అండ్ దట్స్ ఆల్. అండ్ ఇవి ఆఫర్స్ ఉన్నాయి. సో ఈ మంత్ని కూడా మీరు సక్సెస్ఫుల్గా ఆఫర్స్ని యూటిలైజ్ చేసుకొని కమ్యూనిటీస్ని స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకొని కొత్త క్లయింట్స్ని రీచ్ అవుతూ ఓకే ఈ మంత్ చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి SCDC టీం తరఫున మేమందరం కూడా కోరుకుంటున్నాము. అండ్ టీంలో ఉన్నటువంటి యాజ్ ఆఫ్ నౌ 38 పీపుల్ ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా డెఫినెట్గా సక్సెస్ అవ్వబోతున్నారు, రైట్? అండ్ వీడియోస్ ఆన్ చేసుకొని ఉన్నంతసేపు లైక్ ఎవరెవరైతే వీడియోస్ ఆన్ చేసుకొని ఉన్నారో వాళ్ళందరికీ కూడా మై హార్టీ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే వీడియోస్ అనేది ఎంత ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుంది అంటే మన అటెన్షన్ అనేది డీవియేట్ అవ్వకుండా ఫోకస్డ్గా వినేటట్టు చేస్తుంది అనమాట, రైట్? సో హార్టీ కంగ్రాచులేషన్స్. ఇంతసేపు వీడియోస్ ఆన్ చేసుకొని విన్న ప్రతి ఒక్కరు కూడా ఐ రియల్లీ హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ వీడియో ఆఫ్ చేసుకొని విన్న వాళ్ళు మేబీ లైక్ వాళ్ళ యొక్క రీజన్స్ వేరే ఉండొచ్చు, ఇట్స్ ఓకే. బట్ మీరు ఎంత ఫోకస్డ్గా విన్నారు, ఈరోజు విన్నటువంటి టీచింగ్స్ని ఎంత బాగా ఇంప్లిమెంట్ చేస్తారు అనే దానిపైన మీ సక్సెస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది, రైట్? సో సక్సెస్ ఫార్ములా అనేది రెడీగా ఉంది. మనం ఎంత బాగా ఇంప్లిమెంట్ చేస్తాము, ఎంత బాగా నేర్చుకుంటాము అనే దాన్ని బట్టే ఉంటుంది, రైట్? సో దట్స్ ఆల్. అండ్ ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. SCDC టీంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సూపర్ హిట్గా సక్సెస్ఫుల్ అవ్వాలని చెప్పేసి హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాము. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ నైట్. స్టే సేఫ్, స్టే హెల్దీ, గుడ్ నైట్. సో మీకు ఈ రికార్డింగ్ యూట్యూబ్లో షేర్ చేయడం జరుగుతుంది గ్రూప్లో. సో దట్స్ ఆల్. గుడ్ నైట్, బాయ్.